కొంతమంది మహా అంటే అన్నపూర్ణమ్మలు కలిసి యూట్యూబ్ ఛానల్ రన్ చేసి వాటిని చూసి కాపీ కొట్టి చేసేవాళ్ళు. అలాంటి ఒక అన్నపూర్ణమ్మ మనతో ఉంది. ఆవిడెవరో కాదు, ద పెండెన్స్ కిచెన్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెన్స్ కిచెన్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు శశి టీవీ. సో మనకి డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ అందరికీ అంత ధైర్యం ఇచ్చేది ఏంటి? కుకింగ్ చేయడానికి. కొంతమంది మహా అంటే అన్నపూర్ణమ్మలు కలిసి యూట్యూబ్ ఛానల్ రన్ చేసి వాటిని చూసి కాపీ కొట్టి చేసేవాళ్ళు. అలాంటి ఒక అన్నపూర్ణమ్మ మనతో ఉంది. ఆవిడెవరో కాదు, ద పెండెన్స్ కిచెన్. హాయ్ అండి. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు? నేను కూర్చొని ఉన్నాను. థ్యాంక్ యూ. మీ నవ్వు బాగుంది. థ్యాంక్ యూ. ఓకే, సో పెండెన్స్ కిచెన్ ఏంటి? పెండెన్స్ అంటే ఏంటి? పెండెన్స్ అంటే మా సర్నేమ్. మీ సర్నేమా? చాలా మందికి ఈ డౌట్ ఉంది. నా సబ్స్క్రైబర్స్ కూడా పెండెన్స్ అంటే ఏంటి అని క్వశ్చన్స్ చాలా వస్తుంటాయి. పెండెన్స్ అంటే మా సర్నేమ్. పెండెమ్మా? పెండెమ్. అదేంటి సర్నేమ్ కూడా ఇంగ్లీష్ వాళ్ళలా ఉంది. జొరక అలా ఉంది. పెండెన్స్ కిచెన్ అని. సో పెండెన్స్ కిచెన్ గారు, మీ రియల్ నేమ్ ఏంటి? నా రియల్ నేమ్ యమున. యమున. ఓకే, పెండెమ్స్ యమున. ఎస్, పెండెమ్ యమున. పెండెమ్ యమున. పెండెమ్స్ కిచెన్ అని పెండెమ్స్ అది పెట్టాలని మీకు ఎలా అనిపించింది థాట్? యాక్చువల్గా బిఫోర్ నాది స్మార్ట్ యమున అని ఉండేది. అప్పట్లో స్మార్ట్ అనే పేరు బాగా ట్రెండ్ అవుతుంది కదా. స్మార్ట్ యమున పెట్టినప్పుడు నాకు పెద్దగా గ్రోత్ లేదు. సరే, ఒకసారి ఛానల్ నేమ్ చేంజ్ చేసి చూద్దామని మా హస్బెండ్ సలహా ఇచ్చారు. చూద్దామని చెప్పేసి పెండెమ్స్ అని చేంజ్ చేశాను. అప్పటి నుంచి గ్రోత్ బాగా ఉంది. సో సర్నేమ్ కింద సర్నేమ్ ని నిలబెట్టాలని పెండెమ్స్ కిచెన్ అని పెట్టాను. సర్నేమ్ నిలబెట్టారు. అది మిమ్మల్ని ఎక్కడికో నిలబెట్టిందా? రాకెట్ లెవెల్లో వెళ్ళిపోయి 3 lakhs ప్లస్ వచ్చేసింది. పెండెమ్స్ కిచెన్ అని పెట్టారు. దాన్ని ఒక స్టార్ట్ చేయడానికి నాంది ఎవరు పలికారు? నాంది నాదే, తర్వాత పుష్ మా హస్బెండ్. అవునా? ఎప్పుడు పెట్టారు? ఏ ఇయర్ లో? నేను 2020 సెప్టెంబర్ లో పెట్టాను. అప్పటికి మా పాప 6th month బేబీ. నా ఫస్ట్ వీడియో మా పాప అన్నప్రాసన్న వీడియో. అన్నప్రాసన్నలో అదే స్వీట్ చేస్తారు కదా, ఆ స్వీట్ వీడియోని షూట్ చేసి పెట్టా. ఓకే, ఎలా అనిపించింది? ఫస్ట్ లో పెట్టిన వెంటనే వ్యూస్ అంతగా రావు. లేదు, 1 view 2 views వస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయేదాన్ని. మీరు కాకుండా ఇంకొకరు ఎవరైనా చూసారా? అంతే కదా, అందుకని. ఓకే, నా వీడియో కూడా చూస్తా ఉండేదాన్ని నేను. తర్వాత తెలిసింది మన వీడియో మనం చూసుకోకూడదు అని. ఓకే, ఎందుకు చూసుకోకూడదు? చాలా మంది చెప్తా ఉంటారు కదా, ఇది ఫేక్ వ్యూస్ అని అంటారు, మన వీడియో మనం చూసుకోకూడదు, యూట్యూబ్ ఇలా ఇచ్చేయడం అని చెప్తా ఉంటారు కదా. ఓకే, మాకు తెలియదు. లేకపోతే నా ఇంటర్వ్యూస్ నేనే చూసుకోకుండా ఉంటాను కదా. సేమ్ ఐపీ అడ్రస్ తో చూసుకోకూడదు అంటారు కదా. ఓకే, అందుకని మీరు చూడరు అనమాట. పెట్టిన స్టేటస్ ని అన్ని సార్లు చూస్తామే, వీడియో చూడకూడదండి, బాధ అనిపించదా? చూసేసుకొని అప్పుడు అప్లోడ్ చేస్తాను. ఎవరు అప్లోడింగ్ కానీ లేకపోతే తమ్నైల్ మొత్తం నేనే. A to Z ఎక్కడ నేర్చుకున్నారు? ఇవన్నీ యూట్యూబ్ లో చూసే నేర్చుకున్నాను. ఎడిటింగ్ కానీ తమ్నైల్ మొత్తం టెక్ ఛానల్స్ చూసే నేర్చుకున్నాను. టెక్ ఛానల్ చూసే నేర్చుకున్నారు. సో ఎక్కడ వరకు చదువుకున్నారు? ప్రాపర్ ఏంటి మంది? నేను డిగ్రీ వరకు చదువుకున్నాను. డిగ్రీలో కూడా నేను యాక్చువల్గా విజయవాడలో జాబ్ చేస్తూ ఉండేదాన్ని. ఆఫ్టర్ ఇంటర్ కొన్ని కోర్సులు చేసి విజయవాడలో జాబ్ చేసేదాన్ని. కొన్ని ఫైనాన్షియల్ ఇష్యూ వల్ల నాకు 3 సిస్టర్స్ అనమాట, మేము మొత్తం 4 ఆడపిల్లలం. సో చదువుకోలేక నేను చిన్న జాబ్ చేస్తూ ఉండేదాన్ని. తర్వాత నేను మా డాడీని అడిగాను అనమాట, నేను ఇలా డిగ్రీ చేయాలనుకుంటున్నాను, ఓపెన్ డిగ్రీ అని. అప్పుడు మా డాడీ ఓకే, ఓపెన్ డిగ్రీ చేయాలనుకుంటున్నావు కాబట్టి చెయ్యి, జాబ్ చేస్తానే ఓపెన్ డిగ్రీ 2nd year వరకు చేశాను. తర్వాత మ్యారేజ్ ప్రపోజల్ వచ్చింది. నేను డిగ్రీ ఫినిష్ చేశాక నేను మ్యారేజ్ చేసుకుంటానని చెప్పాను. బట్ అప్పుడు మంచి సంబంధం చేసుకో అని పేరెంట్స్, అంటే అందరం ఆడపిల్లలం కదా, అందరం ఆడపిల్లలు. నేను లాస్ట్. మీరు లాస్ట్? నలుగురు. సో ఇంకా అందరూ ఆడపిల్లలు కదా, మా బాధ్యత కూడా తీర్చుకోవాలి, మ్యారేజ్ చేసుకొని ఫోర్స్ చేస్తుంటే ఓకే, నేను ఇలా చదువుకోవాలనుకున్నాను కాబట్టి అది ఫినిష్ చేసుకుంటాను అన్నాను. లేదు, ఇలా మంచి సంబంధం వచ్చిందిగా చేసుకోమన్నారు. తర్వాత మా హస్బెండ్ వాళ్ళు ఉంచి చూసుకున్న తర్వాత మేము చదివించుకుంటాము, నెక్స్ట్ ఇయర్ మీరు ఎంతవరకు చదువుకోవాలంటే అంతవరకు మేము చదివించుకుంటాము, చదువు వల్ల ఏమి ఇబ్బంది లేదు అని చెప్పారు. అలానే అదే మాట ప్రకారం నన్ను మ్యారేజ్ అయ్యాక కూడా ఆ డిగ్రీ ఫినిష్ చేపించేశారు. కావాలంటే ఇప్పటికి కూడా మా హస్బెండ్ MBA చేయమంటారు, బట్ నాకే పిల్లలతో కుదరట్లేదు. చదువు అంటే ఎప్పుడు నన్ను పుష్ చేస్తూనే ఉంటారు చదువుకోవాలంటే. మరి మీ సిస్టర్స్ ఏం చేస్తున్నారు? సిస్టర్స్ అయితే ఊరు దగ్గరే వీవింగ్, మీకు ఐడియా ఉందా? తెలుసు. ఆ వర్క్ చేస్తూ ఉంటారు, శారీస్ మీద. శారీస్ అవి.
ఓకే. వీవింగ్ ముగ్గురు వీవింగ్ చేస్తారా? ముగ్గురు వీవింగ్ వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్, వాళ్ళ ఫ్యామిలీ అంతా ఓకేనా? వాళ్ళ ఫ్యామిలీ అంతా okay. మరి మీ ఫ్యామిలీ డీటెయిల్స్, ఫాదర్ ఏం చేస్తారు, మదర్ ఏం మా చేస్తారు? ఫాదర్ మదర్ కూడా వీవింగే. వీవింగ్ మొత్తం అన్ని నలుగురిని అలాగా బాగా. నన్ను మాత్రం ఇలా లాస్ట్ కదా. ఓకే ఓకే. అందరికి చిన్నప్పుడే మ్యారేజెస్ అయిపోయినాయా మరి మీ సిస్టర్స్ కి? మా సిస్టర్స్ కి అందరికి 18 years అప్పుడు అయింది మ్యారేజ్. నాకు వచ్చేసి 21 లో అయింది. పర్లేదులేండి, 2 years ఇచ్చారు. 2 years ఇచ్చారు గ్యాప్. ఇదే చాలనుకున్నారు. 18 years అప్పటికే నేను జాబ్కి వెళ్ళిపోయాను, నాకు ఎక్కడ మ్యారేజ్ చేసేస్తారు అని. ముందు జాగ్రత్త. ముందు జాగ్రత్త. ప్రెసెంట్ జనరేషన్ లో ఎవరైనా ఆఫ్టర్ మ్యారేజ్ మేము చదివించుకుంటాం అంటే, అమ్మ వద్దు మేము చదవలేక పెళ్లి చేసుకుంటుంటే మీరు పెళ్ళయ్యాక చదివించడం ఏంటి అనుకుని అంటూ ఈ ఉంటారు. రోజుకి అడిగినా కానీ మా హస్బెండ్ నువ్వు చదువుతానంటే నేను ఇప్పుడు కూడా చదివిస్తాను అంటారు. అవునా? ఆ విషయంలో తను బాగా చెప్తా ఉంటాడు. బాబోయ్, ఎలాంటి వాళ్ళు మంచి వాళ్ళే, కాకపోతే ప్రెసెంట్ జనరేషన్ నా ఇష్ట ప్రకారమే. నువ్వు చదువుకుంటాను అంటేనే, పుష్ ఏం లేదు. నువ్వు చదువుకుంటానంటే నేను అనుకుంటాను అంతే. బట్ నాకే టైం కుదరక. సో ఏం చేస్తుంటారు మీ హస్బెండ్? మా హస్బెండ్ సీనియర్ సాఫ్ట్వేర్. ఓకే. ఎలా పరిచయం? లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా? మాది వచ్చేసి అరేంజ్డ్ మ్యారేజ్. ఓకే. బట్ మాదైతే పెళ్లి చూపులు అలా ఏం జరగలేదు. పెద్దవాళ్ళు వచ్చి చూసుకున్నారు. అప్పటికి నేను జాబ్ చేస్తా ఉన్నాను అనమాట. జాబ్ చేస్తా ఉంటే ఇలా మ్యాచ్ వచ్చింది, రావాలి అని చెప్పేసి పేరెంట్స్ పిలిచేసరికి వచ్చాను. వచ్చిన తర్వాత అప్పటికి హాస్టల్లో ఉండి జాబ్ చేసుకున్నారా? హాస్టల్. ఏం జాబ్ చేశారు? శ్రీ చైతన్య కాలేజెస్ ఉన్నాయి కదా, గర్ల్స్ క్యాంపస్ లో నేను అడ్మిన్ ఆఫీస్ లో చేసేదాన్ని. లైక్ క్వశ్చన్ పేపర్స్ టైపింగ్, ఓఎంఆర్ స్కానింగ్, ఫుల్ ఆఫీస్ లో. సో ఆ వర్క్ చేసేదాన్ని. హాస్టల్లోనే ఉండేదాన్ని. సో ఇంకా రమ్మనేసరికి వచ్చాను. వచ్చిన తర్వాత అప్పటికి మా హస్బెండ్ కి ఏదో వర్క్ పడి రావడానికి కుదరలేదంట. వాళ్ళ పేరెంట్స్ వచ్చి చూసుకున్నారు. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ సిస్టర్ వచ్చి చూసుకున్నారు. చూసుకున్న తర్వాత నెక్స్ట్ వీకే ఎంగేజ్మెంట్ అని చెప్పేసి కాల్ చేశారు. నేను ఆ రోజు వెళ్ళిపోయాను. ఎంగేజ్మెంట్ కన్నా వచ్చారా? ఎంగేజ్మెంట్ కి వచ్చాను. ఆన్లైన్ లో అనుకున్నాను నేను. ఆన్లైన్ అని అడిగారు. ఆన్లైన్ లో అంటే బాగా నాకు ఉంది అయితే చూసుకోవడానికి ఆన్లైన్ లో చూసుకుంటారా అని అడిగారు ఎంగేజ్మెంట్ కి ముందు. నేను వద్దన్నాను. ఆన్లైన్ లో చూసుకోవడం డైరెక్ట్ గా చూసి ఇంకా తర్వాత ఎంగేజ్మెంటా లేదంటే పెళ్లి చూపులా అనేది ఆ రోజు తెలియదు అసలు. పెళ్లి చూపులకి మళ్ళీ అంటే నెక్స్ట్ అమ్మాయి అబ్బాయి చూసుకోవడానికి పిలిచారేమో అనుకున్నాను. సడన్ గా లేదు ఎంగేజ్మెంట్ అన్నారు. ఎంగేజ్మెంట్ అంటే ఇదేంటి అసలు చూసుకోలేదు కదా, ఫోటోలో చూశాను. ఎంగేజ్మెంట్ అంటున్నారు, అసలు చూసుకోలేదు కదా అంటే ఏమో మంచి సంబంధం ఒప్పుకో అన్నట్టుగా మా అమ్మ వాళ్ళు అన్నారు. సరే తర్వాత ఎంగేజ్మెంట్ కి ఇద్దరిని పక్క పక్కన చైర్లో కూర్చోబెట్టిన తర్వాత మా హస్బెండ్ అడిగారు. మా హస్బెండ్ కూడా అంటే కన్ఫ్యూజన్ లో ఉన్నారు, పెళ్లి చూపులా ఎంగేజ్మెంటా అని. ఏంటి డైరెక్ట్ గా అమ్మాయిని పక్కన కూర్చోబెట్టేశారు, ఎంగేజ్మెంటా మాకు పెళ్లి చూపులా, అసలు ఏమి అడగలేదు. ఫస్ట్ రియాక్షన్ ఏంటి మీరు మీ హస్బెండ్ ని చూసినప్పుడు? ఎంగేజ్మెంట్ డే చూడంగానే కొంచెం అయితే నాకు అంటే తను బాగా స్టడీడ్ అనమాట, ఎంటెక్. కొంచెం భయం వేసింది అనమాట. ప్రిన్సిపల్ లాగా ఏమన్నా స్ట్రిక్ట్ గా ఉంటారనా? ఉంటారేమో కొంచెం భయం వేసింది. ఇంకా తర్వాత అంటే మాట్లాడే కొద్దీ తను నాకన్నా చాలా ఫ్రీగా ఉంటారని అర్థమైంది. కాస్ట్లీగా కాదు, ఫ్రీగానే ఉంటారు. ఓకే. ఫస్ట్ చూసిన వెంటనే ఆయన చూసిన వెంటనే మీకు ఏమనిపించింది? లైక్ ఓకేనా లేకపోతే? చూడంగానే అంటే ఫోటోలో చూసాను కాబట్టి ఓకే అనిపించింది. ఓకే, ఆల్రెడీ ఫోటోలో చూసాను నేను. ఇంకా డైరెక్ట్ గా వరుడు పెళ్లి అయినట్టు మీకు వరుడు ఎంగేజ్మెంట్ లేదు, ఫోటోలో చూసాను. బట్ అంటే ఫస్టే నాకు చెప్పారు అంటే కొంచెం కలర్ తక్కువ అని చెప్పేసి మా అత్తయ్య ఫస్ట్ చూపులప్పుడే చెప్పేశారనమాట. నేను చెప్పాను నాకు కలర్ తో సంబంధం లేదు, నాకు కలర్ ఎలా ఉన్నా పర్వాలేదు, నాకు క్యారెక్టర్ బాగుంటే చాలు అన్నట్టుగా చెప్పేశాను. సో ఇక నేను కలర్ ఇవేం పట్టించుకోలేదు, బయటికి కనిపించే కలర్ కాదు కదా మనకు కావాల్సింది. సో ఇంకా చెప్పేసి దానివల్లే కదా పెండిమ్స్ కిచెన్ వచ్చింది. దానివల్లే పెండిమ్స్ కిచెన్ వచ్చింది. ఆయన ఫస్ట్ చూడగానే సిగ్గేస్తుంది, నేను చూస్తుంది ఇవేనా సాంగ్స్ వెళ్ళిపోయారా? డ్యూయెట్లు పాడుకోవడం? సిగ్గు కాదు, భయం వేసిందా? ఓకే. ఎప్పుడు మీరు భయపడే స్థాయి నుంచి మీకు భయపడే స్థాయికి ఎప్పుడు తీసుకెళ్లారు? ఆఫ్టర్ మ్యారేజ్. ఎన్ని మంత్స్ పట్టింది? మంత్స్ కాదు, ఇయర్స్ పట్టిందా? ఓకే. ఇప్పుడు మంచిగా కంట్రోల్లో కాదు, అండర్స్టాండింగ్. ఓకే, అండర్స్టాండింగ్. ఎప్పుడు ఆయన స్టాండ్ లో ఉంచుతారు. సూపర్. నెక్స్ట్ మ్యారేజ్ అలా అయ్యింది. దాని తర్వాత మీరు ఇక్కడికి బెంగళూరు షిఫ్ట్ అయిపోయారా?
మ్యారేజ్ అయిన తర్వాత 3 మంత్స్‌కి మేము ఫ్యామిలీ పెట్టాము. 3 మంత్స్ వరకు నేను ఊర్లోనే ఉన్నాను. ఓకే. సో, 3 మంత్స్‌కి ఫ్యామిలీ పెట్టాను. 3 మంత్స్‌కి కూడా లేదు. యాక్చువల్‌గా 5థ్ మంత్ అప్పుడు పెడదాం అనుకున్నాం ఫ్యామిలీ. ఫ్యామిలీ పెట్టడం అంటే? అంటే ఇక్కడ మేము సెపరేట్‌గా ఫ్యామిలీ పెట్టడం. ఓకే. ఓకే. పెద్దవాళ్ళ దగ్గర లేకుండా మామూలుగా సెపరేట్‌గా ఫ్యామిలీ పెడతారు కదా! మా హస్బెండ్ ఇక్కడ జాబ్ కదా బెంగుళూరులో. సో, బెంగుళూరులో ఫ్యామిలీ పెట్టాలని అనుకున్నాం. 5థ్ మంత్ అప్పుడు పెడదాం అనుకున్నాం. బట్ ఏమైందంటే మ్యారేజ్ అయిన 1 మంత్‌కి ఎగ్జాక్ట్‌గా మా హస్బెండ్‌కి 24 అవర్స్ స్టమక్ పెయిన్ సర్జరీ అయింది. అయ్యో! 1 మంత్‌కే కరెక్ట్‌గా సేమ్ డేట్‌కి. మాది ఆగస్ట్ 23 మ్యారేజ్ అయితే సెప్టెంబర్ 23 సర్జరీ అయింది. సో, సర్జరీ అయిన తర్వాత ఇక అందరూ కొత్త కోడలొచ్చింది. సేమ్ డేట్‌కి సర్జరీ అయింది. ఏంటో అన్నట్టుగా రకరకాలుగా మాట్లాడారు. అప్పుడు మాత్రం మా మావయ్య చాలా సపోర్ట్ చేశారు. మేమేమన్నా నిన్నంటే నువ్వు ఫీల్ అవ్వాలి. బట్ ఎవరో బయటాళ్ళన్నారని నువ్వు ఫీల్ అవ్వకూడదు. సో, మా ఫ్యామిలీకొచ్చిన తర్వాత మా ఆడపిల్లంతో సో, నువ్వు గూడా అంతే. నువ్వు అలా ఫీల్ అవ్వకూడదు అని జెప్పేసి చెప్పారు. తర్వాత తను ఒక 1 మంత్ వరకు అక్కడే ఉన్నారనమాట. అంటే రెస్ట్‌లో. 1 మంత్ వరకు రెస్ట్‌లో ఉన్న తర్వాత ఇక మా మావయ్య అన్నారు, "ఇప్పుడు 5థ్ మంత్ వరకు వద్దులే అమ్మా. కొంచెం సరిగా ఫుడ్ అది పెట్టాలి కాబట్టి 3rd మంత్‌కి ఫ్యామిలీ పెట్టేద్దురు. మేమొచ్చి మిమ్మల్ని సెట్ చేసొస్తాము" అని జెప్పేసి అన్నారు. మా హస్బెండ్ ఇంక 2nd మంత్‌లో కొన్ని రోజులు రెస్ట్ తీసేసుకొని బెంగుళూరు వచ్చి హౌస్ చూసారు. ఇక 3rd మంత్‌లో మా అమ్మ వాళ్ళు, మా అత్తయ్య వాళ్ళు వచ్చి ఫ్యామిలీ పెట్టించి ఒక 10 డేస్ ఉండి కొంచెం సెట్ అయిన తర్వాత ఎళ్లారు. అప్పటికి వంట ఏమి రాదు. ఈ 3 మంత్స్ అంటే మ్యారేజ్ అయిన తర్వాత 3 మంత్స్ ఉన్నాను గదా! అత్తయ్య దగ్గర కొంచెం నేర్చుకున్నా. తర్వాత ఇక నా ప్రయోగాలు స్టార్ట్ ఓకే. అయినాయి. మీ అత్తయ్య గారు మీ హస్బెండ్ గురించి చెప్పారు కదండీ! పెళ్ళికి ముందే. మరి మిమ్మల్ని అడగలేదా వంటొచ్చా? లేపోతే అడిగారు. అలా నడు, ఆ! ఇలా నడు ఆ! అయన్నీ అన్నారా? వంటొచ్చా అని అడిగారు. హ్మ్. నాకైతే వంట రాదని చెప్పేసాను. వంట రాదని చెప్పేసారు. అయినా చెప్పేసాను. ఎంత ధైర్యం అండి మీ అత్తయ్య గారికి? వంట రాదని తెలిసాక కూడా. ఓకే. వంట ఏముందిలే అది నేను చేస్తా ఉంటే నువ్వు నేర్చేసుకుందువులే అదేం పెద్ద ప్రాబ్లమ్ కాదన్నారు. అవునా? మహానుభావురాలు అత్తయ్య గారు. పేరేంటండి మీ అత్తయ్య గారి పేరు? సుబ్బమ్మ. సుబ్బమ్మ గారు. మీరు పెద్ద దేవత అండి. ఓకే. మీరు బాగా నేర్చుకున్నారైతే. ఇప్పుడంతా ఫ్యామిలీతో అంతా ఓకేనా? నా ఫ్యామిలీ. ఓకే. మీ హస్బెండ్‌కి సిబ్లింగ్స్ ఎంతమంది? ఒక సిస్టర్. ఒక సిస్టర్. ఆడపడుచు. ఆడపడుచు. అర్ధమొగుడు అంటారు కదా! అయ్యిందా? అలాంటి అర్ధమొగుడులాగా అప్పుడప్పుడు చిన్న చిన్నవి అవుతుంటాయి అంతే. అంతేనా? ఇంకా ఫ్యామిలీతో అటువైపు ఫ్యామిలీ, మనకి ఇటువైపు ఫ్యామిలీ అంతా ఓకే. అంతా ఓకే. అత్తారిల్లు, పొట్టిల్లు మొత్తం అంతా ఓకే. జాబ్ గురించి బెంగుళూరు వెళ్ళిపోయారు. అవును. అప్పుడు జాబ్ చేయాలని ఏమైనా థాట్ వచ్చిందా? యాక్చువల్‌గా ఆఫ్టర్ మ్యారేజ్ కూడా జాబ్ చేశాను. ఆఫ్టర్ మ్యారేజ్ మా బాబు పుట్టిన తర్వాత జాబ్ చేశాను. అది కూడా సేమ్ శ్రీ చైతన్యనే బెంగుళూరులోనే. ఓహో! సో వదలలేదు. వదలలేదు. స్టూడెంట్స్‌ని వదిలేస్తారేమో వాళ్ళేమో గానీ మీరు ఆళ్ళని వదలలేదుగా? లేదు వదలలేదు. ఒకటి. బాబు పుట్టిన తర్వాత అనమాట చేసింది. నాకు యాక్చువల్‌గా మ్యారేజ్ అయిన తర్వాత 5థ్ మంత్ అప్పుడో, 6థ్ మంత్ అప్పుడో మా హస్బెండ్ యూఎస్ వెళ్ళిపోయారు. యూఎస్ వెళ్ళారు. యూఎస్ వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను ఊరికెళ్ళిపోయి మళ్ళీ ఒక 3 మంత్స్ అక్కడే ఉన్నాను. సో, తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ 1 ఇయర్‌కి నాకు ప్రెగ్నెన్సీ వచ్చిందనమాట. 1 ఇయర్‌కి ప్రెగ్నెన్సీ వచ్చేసరికి ఇంకా జాబ్ అనేది ఆ మధ్యలో జరగలేదు. అంటే ఇక్కడ నేను లేను కదా బెంగుళూరులో. అవునవును. సో, ఆ మధ్యలో ఇక జాబ్ అనే థాట్ లేదు. సో, ఆఫ్టర్ మా బాబు పుట్టిన తర్వాత కొంచెం బోరింగ్‌గా అనిపించేదనమాట. అంటే బాబుని చూసుకుంటానే మిగిలిన టైం కొంచెం బోరింగ్‌గా అనిపించేది. జాబ్ చేయాలనే ఇంట్రెస్ట్ ఎందుకో పెరిగింది. ఇంక మా హస్బెండ్‌కి చెప్పాను. ఇలా జాబ్ చేయాలనుకుంటున్నాను. నేను సేమ్ ఇలానే అని చెప్పేసి. ఇంకా నెక్స్ట్ డే నుంచే మా హస్బెండ్ అంటే "నువ్వు అక్కడే చేయాలనుకుంటున్నావా? లేదంటే వేరే ఏమైనా కోర్స్ చేస్తావా? నీ ఇష్టం నీదేది కంఫర్ట్ ఉంటే అది" అన్నారు. లేదు నాకు అది ఆ వర్క్ కంఫర్ట్ కాబట్టి నేను అదే ఫీల్డ్‌లో చేద్దాం అనుకుంటున్నాను అన్నాను. సరే నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అడుగు. లేదంటే మనం వెళ్లి అడుగుదాం అని చెప్పేసి అన్నారు. విజయవాడలో నేను ఆల్రెడీ చేస్తున్నాను కదా! అక్కడ సార్‌ని కాల్ చేసి అడిగితే వేరే వాళ్ళ నెంబర్ ఇచ్చారనమాట. సో, వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మా హస్బెండ్‌ని రోజు మొత్తం తిప్పి 2, 3 క్యాంపస్‌లు తిప్పి లాస్ట్‌కి జాబ్ ఒక రోజులోనే సెట్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ డే నుంచే రమ్మన్నారనమాట. సో, 1½ ఇయర్ జాబ్ చేశాను. మా బాబుకి అప్పటికి 2 ఇయర్స్ కంప్లీట్ అయింది అంతే. జస్ట్ 2 ఇయర్స్ కంప్లీట్ అయింది. సో, డే కేర్‌లో వేసాను బాబుని. డే కేర్‌లో వేస్తే కొంచెం ఎక్కడో తెలియని ఫీలింగ్ అనమాట. ఫుడ్ సరిగ్గా తినేవాడు కాదు. ఏడ్చేవాడు. స్కూల్‌కెళ్ళనని ఏడ్చేవాడు. సో, ఎక్కడో తెలియని ఫీలింగ్. 1½ ఇయర్ కూడా ఇద్దరం బాగా కష్టపడ్డాం. అంటే నేను మార్నింగ్ 7 కల్లా వెళ్ళిపోవాలి. మా హస్బెండ్ 9కి వెళ్తారు.
సో మార్నింగ్ నేను వెళ్ళిన తర్వాత బాబుని రెడీ చేసి టిఫిన్ పెట్టి మా హస్బెండే తీసుకెళ్లేవాళ్ళు స్కూల్కి. నేను అన్ని వండేసి వెళ్తాను, బాక్సులు సర్దడం మొత్తం మా హస్బెండే. బాబుకి తనకి బాక్సులు, నా వరకు నేను బాక్స్ సర్దేసుకొని వెళ్ళిపోతా వండేసి పెట్టేసి. బాక్సులు సర్దుకొని తర్వాత బాబుని డ్రాప్ చేసి వాడు ఏడుస్తా ఉండేవాడు అంట, కాల్ చేసి చెప్పేవాళ్ళు. ఎక్కడో కొంచెం బాగా బాధ అనిపించేది, అంటే మనం జాబ్ చేయాలనుకొని బాబుని ఏడిపిస్తున్నామా అని చెప్పేసి. సో ఇంకా తర్వాత 1.5 year చేసిన తర్వాత డే కేర్ అంటేనే బాబు కొంచెం ఇదిగా ఉంటున్నాడు, స్కూల్ టైమింగ్స్ వరకు బాగుంటున్నాడని టీచర్స్ కూడా చెప్పేవాళ్ళు. స్కూల్ టైమింగ్స్ వరకు బాగా యాక్టివ్గా ఉంటున్నాడు, డే కేర్కి వెళ్ళేసరికి డల్ అయిపోతున్నాడు అని. సో నేను కూడా ఒకసారి సీసీ కెమెరాలో చూశాను, డే కేర్లో అంటే ఫుడ్ ఎలా పెడతారు ఏంటి, అసలు తింటున్నాడా లేదా అని చెప్పేసి. ఇంకా చూడంగానే నాకైతే ఇక కళ్ళలో నీళ్ళు తిరిగినాయి అనమాట. తినట్లేదు, ఒక చోట నుంచి ఇంకొక ఆంటీ దగ్గరికి ప్లేస్ మారుస్తున్నారు అనమాట. అంటే ఈ ఆంటీ పెడితే తింటారేమో, వాడు బాక్స్ పట్టుకొని తిరుగుతున్నాడు అనమాట. అంటే మీరు పెడతారా అనే థాట్ నాకు వచ్చింది, అంటే అలా అనిపించింది చూడంగానే. సో మా తల్లి ఉండి ఇలాంటి ఫీలింగ్ పిల్లలకు ఉండకూడదు అనిపించింది. ఇంకా అప్పుడు అలా కాదు, ఇంకా తర్వాత రియలైజ్ అయ్యాను. 1.5 yearకి రియలైజ్ అయ్యి నాకు జాబ్ వద్దు ఏమొద్దు, వీడికి ఒక సిబ్లింగ్ ఉండాలనిపించింది. రియల్లీ ఇమాజిన్ చేసుకుంటేనే చాలా కష్టంగా ఉంది. బాబు ఆ బాక్స్ పట్టుకొని అందరి దగ్గరికి వెళ్ళడం అంటే. అది నేను రియల్ గా సీసీ కెమెరాలో చూశాను, చూసుండకపోతే నాకు అంత ఫీలింగ్ రాదు, అది నేను ఎప్పటికీ లైఫ్ లో మర్చిపోలేను. సో ఇంకా సెకండ్ సిబ్లింగ్ కావాలి అనిపించింది నాకు. తల్లిదండ్రి ఉన్నా కూడా లేనట్టుగా బాబు. సో డే కేర్ లో ఉండే పిల్లల్ని ఇప్పుడు నాకు చూస్తే అదే బాధ అనిపిస్తుంది. పిల్లల్ని డే కేర్ లో పెట్టి వాళ్ళు ఎంత బాధపడతారో మనకు తెలియదు, మన జాబ్ మనం చూసుకుంటాం. అప్పుడు నేను రియలైజ్ అయ్యి ఇలా కాదు, జాబ్కి వెళ్ళకూడదు, పిల్లల్ని ఇబ్బంది పెట్టకూడదు, ఇంట్లో ఉండి ఏమైనా చేసుకోగలిగితే చేసుకుందాం, లేదంటే సైలెంట్గా ఉందాం అనిపించింది. సో జాబ్ మానేసిన 1 monthకే మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. కన్ఫర్మ్ అయిందన్న ఆనందం కంటే ఎందుకు కన్ఫర్మ్ అయిందనే బాధ ఎక్కువైంది. ఎందుకని? ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. అవునా? ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. ఎందుకలా అయ్యింది? ఈ జాబ్ ఇదంతా టెన్షన్ ఎక్కువ, దానివల్ల అయిందని చెప్పారు. బట్ రియల్ రీజన్ అయితే నాకు తెలియదు. సో టెన్షన్ వల్ల అలా అవుతుందని చెప్పారు. ఇక కన్ఫర్మ్ అయింది అని సంతోషపడేలోపే ఇక అది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని తెలిసింది. ఉంచుకోకూడదు, మీకు ఏ ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి అన్నారు. సో ఇక్కడ మనకి నాకు బెంగళూరులో మా ఇద్దరికి కూడా అంత ఐడియా లేదనమాట. సరే ఇలా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని ఇంట్లో వాళ్ళకి కాల్ చేసి చెప్పగానే ఫస్ట్ ఇంటికి వచ్చేసేయండి, ఊర్లో చూపిద్దాము. అంటే ఇప్పుడు ఇక్కడ బెంగళూరులో అంటే లాంగ్వేజ్ ప్రాబ్లం అవుతుంది, పెద్దవాళ్ళు వచ్చి చూసుకోవాలన్నా కష్టం అవుతుంది కదా. సో ఇంటికి వచ్చేసేయండి, మా మామయ్య అన్నారనమాట. ఇంటికి వచ్చేస్తే చూపిద్దాము, అసలు ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా అది నార్మల్ అవ్వడానికి, లేదంటే ఇంకా ఏమన్నా ట్రీట్మెంట్ ఉందా చూసుకొని, లేదు తీసేయాలంటే తీపిచ్చేద్దాము అని చెప్పేసి అన్నారు. ఇంకా ఆ రోజు బయలుదేరిపోయి ఇంటికి వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకెళ్ళారు. హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ కూడా డాక్టర్ స్కాన్ చేసి ఇమీడియట్గా తీసేయాలి, ఇప్పుడు వరకు అంటే లోపల రప్చర్ అయిపోతుంది, మీకు ప్రాబ్లం అయిపోతుంది అని చెప్పారు. ఇంకా అది వినంగానే ఇంకా షాక్ అనమాట. ఇద్దరం ఏడ్చేసి, ఎందుకంటే సిబ్లింగ్ కావాలనుకున్నాం బాబుకి, ఇది ఇలా జరుగుతుంది, నెక్స్ట్ ఫ్యూచర్లో మళ్ళీ ప్రెగ్నెన్సీ వస్తుందా రాదా అనేది అన్ని కన్ఫ్యూజన్స్ వల్ల ఇక సరే తీసేయాలన్నారు కాబట్టి తీసేయమన్నారు. ఒక ట్యూబ్ రిమూవ్ చేసేసారు. తర్వాత ఒక 1 month ఇంటి దగ్గర రెస్ట్లో ఉన్నాను. 1 month తర్వాత మళ్ళీ బెంగళూరు వచ్చాను. బెంగళూరు వచ్చిన తర్వాత మళ్ళీ 5 monthsకే మళ్ళీ కన్సీవ్ అయ్యాను. కన్సీవ్ అయిన తర్వాత కూడా అది నార్మల్ ప్రెగ్నెన్సీ అని తెలిసే వరకు కూడా నాకు టెన్షన్. అంటే ఆల్రెడీ ఇలా జరిగింది కదా. సో ఫస్ట్ టైం వినుంటారు అలాంటి పదాలు అదంతా కూడా. అప్పుడు యూట్యూబ్ లో చాలా సెర్చ్ చేశాను, అసలు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి, ఇది నార్మల్ అయ్యే ఛాన్స్ ఉందా, అన్ని వీడియోస్ చూసేదాన్ని. మా హస్బెండ్ అనేవాళ్ళు ఇవన్నీ చూసి అనవసరంగా నీ మైండ్ పవర్ చేసుకోవద్దు, ఏది జరగాలంటే అది జరుగుద్ది. గూగుల్ని యూట్యూబ్స్ నమ్ముకోకూడదు, హెడేక్ వచ్చినా నువ్వు పోతావు అని చెప్తుంది. సో ఇవన్నీ చూసి అనవసరంగా లేనిది ఉన్నట్టుగా సృష్టించుకొని నువ్వేదో పెట్టుకోవద్దు, దేవుడు మనకి ఎలా ఇస్తే అలా అని చెప్పేసి చాలా మెచ్యూర్డ్ మైండ్ సెట్ ఫ్యామిలీని ఇచ్చారు మీకైతే నిజంగా. యాక్చువల్గా చెప్పాలంటే మా అత్తయ్య వాళ్ళు, మా మామయ్య ఫ్యామిలీ ఫుల్ సపోర్టివ్ అనమాట. ఏది చేసినా కానీ ఓకే అన్నీ చెప్తారనమాట. సో ఇక తర్వాత కన్సీవ్ అయిన తర్వాత 2nd month అప్పుడు స్కాన్ చేసినప్పుడు ఫస్ట్ నేను అడిగింది, అంతా బాగానే ఉందా, నాకు ఇలా జరిగింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళకముందే స్కాన్ చేసే వాళ్ళని అడిగాను,
లేదు మీకు అంతా నార్మల్గా ఉంది అని చెప్పారు. ఆ హ్యాపీనెస్ కూడా 3rd మంత్ ఆఫ్ అయ్యే వరకు ఉంది. 3rd మంత్ ఆఫ్ నుంచి మళ్ళీ వేరే టెన్షన్, జెస్టేషనల్ డయాబెటీస్. అయ్యో 3rd మంత్ ఆఫ్లో జెస్టేషనల్ డయాబెటీస్. సో మీరు డైలీ టాబ్లెట్ తీసుకోవాలి, లేదంటే ఇన్సులిన్ తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పారు. అంటే 1 మంత్ హ్యాపీనెస్, మళ్ళీ ఇది సాడ్ స్టార్ట్ అయిపోయింది. సో డైలీ టాబ్లెట్ తీసుకునేదాన్ని డయాబెటీస్. అసలు ఇది అంటే పోతుందా డయాబెటీస్ అనేది, లైఫ్ లాంగ్ ఉంటుందా అనేది ఒక టెన్షన్ మళ్ళీ. సో ఇంకా ఫుడ్ సరిగా, అంటే మామూలుగా ప్రెగ్నెన్సీ అంటే క్రేవింగ్స్ ఎక్కువ ఉంటాయి కదా, కానీ ఈ డయాబెటీస్ వల్ల నేను ఫుడ్ ఫుల్గా రిస్ట్రిక్టెడ్ అనమాట. ఇంతే తినాలి, ఇదే తినాలి అంతే. అన్నం తినడానికి లేదు, చపాతి లేదంటే బాయిల్డ్ ఎగ్, ఇలా కొన్ని డైట్ ఇచ్చారనమాట డాక్టర్. సో అదే తినాలి. ప్రతిసారి కూడా ఫుడ్ తిన్నప్పుడు టెస్ట్ చేసుకోవాలి, డైలీ 3 times బ్లడ్ టెస్ట్ చేసుకోవాలి. అది చేసుకొని డాక్టర్కి ఎవ్రీ వీక్ రిపోర్ట్ ఇవ్వాలన్నమాట, ఎలా ఉంది ఏంటి, ఇది తిన్నప్పుడు ఎలా ఉంది. అలా ఒక 3 months పడ్డాను. 6th month అప్పుడు డయాబెటీస్ పోయింది. ఇంకా అప్పుడు హ్యాపీ అనమాట. ఆ 2 months కొంచెం బాగానే తిన్నాను, బట్ కంట్రోల్లో ఉండండి ఫుడ్ అని చెప్పారు. 2 months బాగానే, స్టార్టింగే కదా, దానివల్ల బేబీ కూడా ఎదగలేదు. 2 kgs పుట్టారు బేబీ. సో ఇంకా నాకు 8th month అప్పుడు మా హస్బెండ్కి మళ్ళీ యూఎస్ ఆఫర్ వచ్చింది అనమాట. యూఎస్ ఆఫర్ వస్తే మా అత్తయ్య వాళ్ళు ఇక్కడికి వచ్చారు, హస్బెండ్ వెళ్ళిపోయారు. 1 month ఉండి మీ దగ్గరికి వచ్చారు. మా దగ్గరికి వచ్చారు. అంటే 8th month లో మళ్ళీ జర్నీ చేయకూడదని చెప్పేసి వాళ్ళే వచ్చారు. సో 8th month లో ఉన్నారు, ఒక 1 month వరకు ఉన్నారు. అంటే 7th month ఎండింగ్ అప్పుడు అనుకోండి. 8th month ఇంకా 1 week లో వెళ్ళిపోతుంది అనగా మా హస్బెండ్ వచ్చారనమాట యూఎస్ నుంచి. ఇంకా వచ్చారు కదా, మేము వెళ్తాం, ఇప్పటికే చాలా రోజులు ఉన్నాము. అంటే వాళ్ళకి ఊర్లో ఉండేది అలవాటు అనమాట ఎక్కువ. సో వెళ్ళారనమాట. మా అత్తయ్య వాళ్ళు వెళ్ళిన 2 daysకే నాకు కొంచెం పెయిన్స్ లాగా స్టార్ట్ అయినాయి అనమాట. యాక్చువల్గా నాకు ఫస్ట్ సిజేరియన్. సో నాకు లేబర్ పెయిన్స్ ఎలా ఉంటాయి అనేది తెలియదు. నేను 2 days చెప్పలేదు మా హస్బెండ్కి కూడా. అంటే 9th month రాబోతుంది కదా, ఇది కామన్ ఏమో అనుకుని ఒక 2 days తర్వాత మా అమ్మతో డిస్కస్ చేశాను. ఇలా పెయిన్స్ వస్తుందంటే, నువ్వు అలా ఎలా ఉంటావు, అలా ఉండకూడదు, ఫస్ట్ ఇమీడియట్గా హాస్పిటల్ వెళ్ళండి అని చెప్పారు. హాస్పిటల్ వెళ్ళమంటే ఇలా అంటుంది మా అమ్మ అనేసరికి సరే వెళ్తామని చెప్పేసి తీసుకెళ్లారు. తీసుకెళ్తే అప్పుడే యూఎస్ నుంచి వచ్చారు కదా మా హస్బెండ్ లోపలికి ఎంట్రీ లేదు. అప్పుడు బాగా కరోనా టైం అనమాట. అంటే 14 days క్వారంటైన్ ఉండాలి, లోపలికి వెళ్ళలేదు. ఇంకా తర్వాత డాక్టర్ అన్నారు ఇమీడియట్గా ఇది సర్జరీ చేసేయాలి, లేదంటే ప్రాబ్లం అవుతుంది లోపల బేబీ. అంటే ఫస్ట్ ఆల్రెడీ సిజేరియన్ ఉన్నాయి కదా, అవి స్టిచెస్ ప్రాబ్లంగా ఉన్నాయి 8th monthకే. సో ఇమీడియట్గా సర్జరీ చేసేయాలి, మీరు డిసైడ్ అయ్యి నాకు ఇప్పుడు చెప్పేసేయండి, మీరు ఊరు వెళ్తారా లేదంటే ఇక్కడ చేసేయమంటారా. ఇక్కడ చేస్తే మాత్రం మీ హస్బెండ్కి ఎలవ్ లేదు, 14 days వరకు ఎలవ్ ఉండదు కదా, మీ హస్బెండ్కి ఎలవ్ లేదు. అంతా కావాలంటే నర్సెస్ చూసుకుంటారు మీకు ఏ ప్రాబ్లం లేకుండా అని. బట్ ఒక పక్క టెన్షన్ అనమాట, బాబు కూడా చిన్నాడు 4 years అప్పుడు. సో ఇద్దరిని మేనేజ్ చేసుకోవాలంటే కష్టం కదా అని చెప్పేసి అప్పటికప్పుడు ఇమీడియట్గా కరెక్ట్గా కర్ఫ్యూ 9 o'clock అయిపోయింది కదా. కర్ఫ్యూ 9 o'clock అయిపోతే 9:05కి కరెక్ట్గా నన్ను బెంగళూరు నుంచి మా హస్బెండ్ కార్లో ఎర్లీ మార్నింగ్ 7 కల్లా తీసుకెళ్ళి దించేశారు. యాక్చువల్గా 12 hours జర్నీ 9 hours తీసుకెళ్లారు, అంత టెన్షన్గా కార్లో తీసుకెళ్ళిపోయారు. డ్రైవింగ్ ఎవరు? మీ మా హస్బెండ్. జెట్ స్పీడ్ అంటే అదేనేమో. తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిన తర్వాత వెంటనే ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకెళ్లారు. హాస్పిటల్ తీసుకెళ్తే ఇక అక్కడ డాక్టర్ అన్నారు ఇమీడియట్గా ఈ సర్జరీ చేయాల్సిందే, లేదంటే బేబీ ఉండదు, మీ కోడలు ఉండదు అని చెప్పేసి డైరెక్ట్గా చెప్పేశారు. మనకి పెద్ద ప్రాణానికి ప్రమాదం అని చెప్పేశారు. చెప్పేసేసరికి సరే సర్జరీ చేయమని చెప్పారు. సర్జరీ ఇక్కడ చేస్తే అంటే బేబీ కేర్ లేదనమాట అక్కడ ఆ హాస్పిటల్లో, ఓన్లీ డెలివరీస్ చేస్తారు. బేబీకి ఇప్పుడు బేబీని తీయగానే బయటికి బాక్స్లో పెట్టాలి కంపల్సరీ, లంగ్స్ ఓపెన్ అవ్వవు అని చెప్పారు. సో ఇక ఇక్కడ లేదు మాకు ఆ స్పెసిలిటీ, మీరు విజయవాడ వెళ్ళాల్సిందే, మేము రాసిస్తాము అని చెప్పారు. కరోనాలో అది కూడా, కరోనాలో ఏమి ఛాన్సెస్ లేవు. సో కరోనాలో ఇంకా విజయవాడ వెళ్ళమన్నారు కదా, మా హస్బెండ్కి అక్కడ కూడా వెళ్ళలేరు. వాలంటీర్స్ మీరు వేరే స్టేట్ నుంచి వచ్చారు కాబట్టి మీరు అసలు బయటికి రావడానికి లేదు ఇంట్లో నుంచి అన్నారు. ఇంట్లో నుంచి బయటికి రావడానికి లేదు, ఈ అమ్మాయికి మాత్రం మేము డెలివరీ చేపిస్తాం అన్నట్టుగా చెప్పారు. ఏదో ఒకటి అరేంజ్మెంట్ చేసి చేపిస్తామని. నేను గట్టిగా కూర్చున్నాను, మా హస్బెండ్ వస్తేనే నేను డెలివరీకి వెళ్తానని చెప్పేసి. ఎందుకు అంటే ఫస్ట్ డెలివరీ అప్పుడు కూడా మా హస్బెండ్ లేరు. ఫస్ట్ డెలివరీ అనేది ఏ అమ్మగా ఏ ఆడపిల్లకైనా ఒక మెమరీ కదా. ఫస్ట్ డెలివరీ అప్పుడు కూడా మా హస్బెండ్ యూఎస్లో ఉన్నారు, మా బాబు పుట్టిన 4th dayకి వచ్చాడు. ఆ హ్యాపీనెస్ అనేది లేదనమాట.
సో నాకు సెకండ్ డెలివరీ ఎప్పుడైనా సరే నాకు మా హస్బెండ్ వస్తేనే నేను వెళ్తాను డెలివరీకి అని చెప్పి కూర్చున్నా గట్టిగా. కూర్చుంటే వాళ్ళు ఒక లెటర్ ఇచ్చి ఓకే మీరు వెళ్ళొచ్చు మీ హస్బెండ్తో, బట్ అక్కడ ఎక్కడ పడితే అక్కడ బయట తిరగొద్దు, ప్లస్ మీ కారు వేసుకొని వెళ్ళడానికి లేదు విజయవాడ, మీరు అంబులెన్స్ కానీ ఏదో ఒకటి సెట్ చేయించుకొని వెళ్ళండి అని చెప్పేసి అన్నారు. నీకు ఇక్కడ చీరాల్లో హాస్పిటల్లో చూపించుకున్నాను కదా, ఆ డాక్టర్ సజెస్ట్ చేశారు మేము అంబులెన్స్ అన్నీ మేము అరేంజ్ చేస్తాము, మీరు వెళ్ళండి, మీకు ఏం ప్రాబ్లం లేకుండా మేము చూసుకుంటాము, విజయవాడ బ్లోజమ్స్ హాస్పిటల్ అని మేము అరేంజ్ చేస్తాము, అన్నీ మీరు చూసుకొని అక్కడికి వెళ్ళగానే మీకు పలానా డాక్టర్ అని చెప్పారనమాట. సో అంబులెన్స్లో వెళ్తే నేను మా హస్బెండ్ మా బాబుని మా మామయ్య గారిని నేను చూసుకుంటానని ఉంచుకున్నారు. మా అత్తయ్య గారు వచ్చారనమాట మాతో పాటు. అంటే ఎక్కువ మంది అప్పుడు వెళ్ళలేదు కదా అంబులెన్స్లో మేము వెళ్తుంటే ఊళ్ళో వాళ్ళందరూ కూడా కరోనా వచ్చింది, కడుపులో బేబీకి కూడా కరోనా వచ్చింది అందుకని తీసుకెళ్తున్నారు అని చెప్పేసి ఊళ్ళో వాళ్ళందరూ క్రియేట్ చేసేసారు. మేము ఊర్లోకి వెళ్ళంగానే ఫస్ట్ రూమర్స్ అవే, పలానా వాళ్ళ కోడలకి కరోనా వచ్చిందంట, పొట్టలో బేబీకి కూడా కరోనా వచ్చిందంట అని చెప్పేసి రూమర్స్ బాగా. ఇవన్నీ ఇక మనం పడిన బాధ కంటే కూడా ఇది తక్కువ అనిపించింది. చెప్పాను కదా డయాబెటీస్, లోకులు కాకులు కానీ ఎల్లండి కందిరేగల్లో ఉన్నారు. అవును. ఇక డెలివరీకి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే ఒక ఇంజెక్షన్ చేశారు, నెక్స్ట్ డేకి ఇక సర్జరీ చేశారు. నేను పుట్టిన తర్వాత పాపను కూడా చూడలేదు, వెంటనే ఇమీడియట్గా బాక్స్లో పెట్టేశారు. ఇమీడియట్గా అంటే లంగ్స్ ఓపెన్ అవ్వలేదని ఇమీడియట్గా బాక్స్లో పెట్టేశారు. బాబు ఏమో ఫస్ట్ టైం అనమాట మా మామయ్య గారితో ఉండడం, అంటే ఎవరి దగ్గర ఉండడం అలవాట్లేదు, మేమిద్దరమే కదా. సో ఇక ఫస్ట్ టైం అనమాట. వాడైతే ఏడుస్తూ ఉండేవాడు అనమాట, బాగా ఏడుస్తా. ఇంకా అప్పుడు నాకు వీడియో కాల్ చేయాలని తాటుకోలు లేదనమాట. బేబీ ఇంకా పుట్టింది, బేబీని చూసే పరిస్థితి లేదు నాకు. ఇంకే మెడిసిన్ అవసరమైన పాపకు కూడా డైలీ ఇక అంటే నాకు డయాబెటీస్ అటాక్ అయి ఉంది కదా, నాకు బిఫోర్ థైరాయిడ్ కూడా ఉంది. సో బేబీకి ఏమైనా అటాక్ అయింది అంటే పాపకు కూడా డైలీ బ్లడ్ టెస్టులు చేసేవాళ్ళు. పుట్టిన బేబీకి 2 kgs పుట్టింది. సో ఇక 2 kgs పుడితే మళ్ళీ బ్లడ్ టెస్ట్లకి ఎంత బ్లడ్ లాగేశారు. ముక్కులో ఇదంతా పెట్టేసరికి బేబీ నేను 2 days తర్వాత చూసాను అనమాట. చూడంగానే నాకు ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి. అంటే ఫుడ్ లేదు కదా, కడుపులో ఉన్నప్పుడు ఫుడ్ లేదు కదా, ఇక బేబీ ఎదగలేదు అనమాట. సో 2 days కూడా మా హస్బెండ్ ఏది అవసరమైనా కానీ బేబీకి మెడిసిన్ ఏది అవసరమైనా తనే లోపలికి వెళ్ళి నర్సెస్కి ఇవ్వడం రావడం. ఇక బేబీని చూడాలని 2 days తర్వాత అడిగితే అప్పుడు నన్ను లోపలికి తీసుకెళ్లారు. చూడంగానే ఇక కళ్ళలో నాకు నీళ్లు తిరిగిపోయినాయి. మా బాబు అయితే బాగా చబ్బీగా పుట్టాడు అనమాట. నేను ఎప్పుడు అలా పుట్టిన బేబీని చూడలేదు, ప్రీటర్మ్ బేబీని. నర్స్ని అడిగాను, ఇలా కూడా అంటే ఇంత సన్నగా కూడా పుడతారా, లేదంటే ఏమైనా ప్రాబ్లమా చెప్పండి అని చెప్పేసి. లేదు ఇంకా సన్నగా పుట్టే వాళ్ళు ఉన్నారు, ఇంకా వీళ్ళే బాగుంటారు, మీరేమి కంగారు పడొద్దు అని చెప్పారు. వాళ్ళు బాగా యాక్టివ్ గా ఉంటారని వింటాము. అవును, అదే ఇప్పుడు ప్రెజెంట్ అదే ఉంది. పాప సెకండ్ టైం. ఓకే, ఫస్ట్ బాబు పేర్లేంటి? బాబు పేరు రుత్విక్. పాప పేరు డిఆర్షి. అంటే ఏంటి మీనింగ్? డిఆర్షి అంటే లక్ష్మీదేవి. ఫ్రైడే పుట్టింది మా పాప. ట్రెండీ నేమ్ పెట్టారా? ట్రెండీ నేమ్, డి మీద వచ్చింది. ఇక గూగుల్లోనే సెర్చ్ చేసి బాగుంది పేరు అనిపించి గూగుల్ అమ్మ తల్లిదయ్యా. గూగుల్ అమ్మ తల్లిదయ్యా. ఇప్పుడంతా పాపను చూసేంత వరకు మీకైతే లబ్డబ్ కొట్టుకుంటూనే ఉంది. ఒక్కసారి చూడగానే ఇలా ఏడ్చేసారు కూడా. అంటే 2 days తర్వాత కూడా ఇంకా డాక్టర్ని లంగ్స్ ఓపెన్ అయ్యి ఇప్పుడు బ్రీత్ నార్మల్ గా, అంటే ఆక్సిజన్ ఇది లేకుండానే తీసుకుంటుంది అనమాట. బ్రీత్ నార్మల్ గా తీసుకుంటుంది. సో నార్మల్గా ఉంది కాబట్టి మేము ఇంకా ఇంటికి వెళ్ళిపోతాము. అక్కడ బాబు ఏడుస్తూ ఉన్నాడు, ఫుడ్ తినట్లేదు, బాబు ఏడుస్తూ ఉన్నాడు, అలవాట్లేదు కదా. సో ఇంటికి వెళ్ళిపోతామంటే లేదు, మీరు ఇంకా 2 days ఉండాలి, మేము చెక్ చేసుకోవాలి. ఇలా తొందరపడి వెళ్ళిన పేరెంట్సే మళ్ళీ మా దగ్గరికి వచ్చి పిల్లల్ని వెంటిలేషన్ దాకా పెట్టారు. సో మీరు తొందరపడద్దు, వెళ్ళొద్దు అని చెప్పేసి అంటే, లేదు నేను పాపను తీసుకొని ఫస్ట్ వెళ్ళిపోవాలి, బాబుకి ఏమన్నా అయితే ఎవరు చూస్తారు, అంత ఏడ్చేవాడు అనమాట. అంటే అలవాట్లేదు కదా మమ్మీ అని. ఇంకా ఏదైతే అదైందని డాక్టర్తో కొంచెం ఫైట్ ఆడి మరి మా పాపని తెచ్చేసుకున్నాం అనమాట. 2 daysకి తెచ్చేసుకున్నాం. అప్పుడు కూడా అంబులెన్స్లోనే వచ్చాం. పాప వచ్చిన తర్వాత కూడా చూడడానికి కానీ మమ్మల్ని పలకరియడానికి కానీ ఎవరు రాలా. ఒక చీడ పురుగుని చూసినట్టుగా, అంటే కరోనా అని చెప్పేసి రూమర్స్ ఆల్రెడీ సృష్టించారు కదా, ఎవరు లేదు, అంటువ్యాధులు చూసినట్టే ఆల్మోస్ట్. ఇంకా అలా చూశారు. ఇక తర్వాత మా పాప పుట్టిన తర్వాత 1 monthకి మళ్ళీ మా హస్బెండ్ వాళ్ళు ఆఫీస్కి రావాలని చెప్పేసి కాల్ చేశారు. అప్పట్లో అంటే ఆ 1 month వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. సో ఇక 1 monthకి రావాలని చెప్పేసరికి ఇంకా నేను కూడా వచ్చేసాను 1 monthకి. మళ్ళీ తర్వాత అంటే ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ అంటే ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పేసి పుట్టిన బేబీ 1 month బేబీని తీసుకొని నేను కూడా వచ్చేసాను బెంగళూరు. అది కూడా కార్లోనే.
బెంగుళూరు వచ్చేసాము. బెంగుళూరు వచ్చేసిన తర్వాత ఇక మమ్మల్ని అక్కడ అలౌ చేయలేదు. ఆంధ్ర నుంచి వచ్చాం కదా! వస్తూ వస్తూ ఏం తెచ్చారోనని ఏం తెచ్చారు అని చెప్పేసి చైనా గిఫ్ట్ ఏమైనా స్టేట్ తెచ్చారు ఎంట్రన్స్‌లోనే అలౌ చేయలేదు. తర్వాత టెస్ట్‌లన్నీ చేసి స్టేట్‌లోకి అయితే అలౌ చేశారు. అలౌ చేసిన తర్వాత మేము ఉండే అపార్ట్మెంట్‌లో అలౌ చేయలేదు. మీరు ఉండడానికి లేదు. ఎక్కడన్నా బయట 14 డేస్ ఉండి హోటల్‌లో తర్వాత రండి. ఇక్కడ నేను సిజేరియన్ చేయించుకొని ఉన్నా. ప్లస్ 1 మంత్ బేబీ. ఆల్మోస్ట్ 2 అవర్స్ తిరిగాం. అంటే మీరు గవర్నమెంట్ దగ్గర నుంచి పేపర్ తెచ్చుకోవాలి, పర్మిషన్ తెచ్చుకోవాలి. అప్పుడే అలౌ చేస్తాము. లేదంటే అలౌ చేయరు. ఇక తర్వాత ఇంకా మా హస్బెండ్ ఎవరిని అడిగినా గాని ఒప్పుకోవట్లేదు. లేదు మీరు 14 డేస్ బయట ఉండాల్సిందే. నేను ఇంకా అప్పుడు కూడా అన్నాను. నేను సర్జరీ చేయించుకొనున్నాను. 1 మంత్ బేబీ ఉంది. బయట హోటల్‌లో ఉంటే ఏదన్నా లేనిపోనిది అయితే ఎవరు చూస్తారని చెప్పేసి అప్పుడు కూడా ఇంకా ఏడ్చి ఇది చేసేసరికి వాలంటీర్స్ ఓకే. మేము కూడా ఆడపిల్లలం. మేము కూడా తెలిసిన వాళ్ళం కాబట్టి ఆ బాధ. మీరు ఇంట్లోనే ఉండండి 14 డేస్ బయటికి రావద్దు. మీకు నేను పర్మిషన్ ఇస్తున్నానని చెప్పేసి పర్మిషన్ ఇచ్చి అలౌ చేశారు. మేము ఈవినింగ్ 5:00కి బెంగుళూరు రీచ్ అయితే ఇంటికి చేరేసరికి 8:00 అయింది. అయ్యో బాబోయ్! 3 అవర్స్ ఓన్లీ పర్మిషన్ కోసం తిరిగామన్నమాట. తర్వాత 14 డేస్ అసలు బయటకేం లేదు. ఏదైనా కావాలంటే నైబర్స్ గానీ, లేదంటే ఆన్‌లైన్ ఆర్డర్స్ డోర్ ముందు పెట్టేసి వెళ్ళిపోయేవాళ్ళనమాట. 14 డేస్ ఎవ్వరు బయటికెళ్ళలేదు మేము. ఇంక ఇంట్లోనే అంతా. 14 డేస్ తర్వాత ఇంక మా హస్బెండ్ ఆఫీస్‌కెళ్ళడం స్టార్ట్ అయిపోయారు. సో 1 ½ బేబీ దగ్గర నుంచి 9th మంత్ బేబీ వరకు మొత్తం మేమే చూసుకున్నాం ఇద్దరం. 9th మంత్ అప్పుడు మళ్ళీ ఊరికెళ్ళాను. ఎవరు పెద్దాళ్ళు వచ్చింది గాని ఏం లేదు. ఎందుకంటే కరోనా వల్ల. ఎవరు రాలేకపోయారు. ఏం హెల్ప్ చేయలేకపోయారు. మీ పేరెంట్స్ కూడా రాలేదా? లేదు. అప్పుడు అలౌ లేదు అసలు. అంటే సీనియర్ సిటిజన్‌కి అలా అసలు అలౌ లేదు. ఆ టైంలో. కేజీఎఫ్‌లో కూడా ఇన్ని గేట్స్ ఉండవేమో. అన్ని దాటుకొని చెక్ చేసి అన్ని ట్విస్టులు జరిగినాయి. అన్ని ఇద్దరం బానే భరించామన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మీ హస్బెండ్‌కి చేతులెత్తి దండం పెట్టాలి. ఆ ఓపిక గాని ప్రతిసారి మీకు నార్మల్‌గా ఏదైనా చిన్నదైతేనే దానికి డబుల్ టైం ఓవర్ థింకింగ్ ఉన్నట్టుంది కదా? ఓవర్ థింకింగ్ కాదు. ఆ టైంకి ఎలా చేస్తే బావుంటది ఏంటి అంతే. చాలా కన్‌ఫ్యూజ్ అయిపోయి దీన్ని ఇది ఎక్కడికెళ్ళిపోద్దో వెంటనే గూగుల్ అమ్మ. వెంటనే యూట్యూబ్. ఇయన్నీ ఎక్కువ భయాలు ఉన్నట్టున్నాయి. అవును. ఆ భయంలో నేను ఎక్కువ R&D చేస్తా ఉంటాను ఏదైనా గాని. ఏదన్నా ఒక ఐటమ్ కొనాలన్నా గానీ R&D ఎక్కువ. మా హస్బెండ్ అదే అంటారు. నీ R&D అయిపోయిందా? ఓకే కొనొచ్చా? ఓకే. ఇంకా ఎవరు అక్కర్లేదు. మీరుంటే చాలు. అలా చెప్తారు తను. తెలీదు. ఓకే. సో నువ్వు ఇది ఫైనల్ చేసావంటే ఓకే ఇది మంచిదే అయి ఉంటది అని చెప్పేసి ప్రొసీడ్ అవుతారు. కొన్ని రీల్స్ లో చూస్తున్నాం బాగా చెక్ చేసిన వాటర్ మిలనే పుచ్చిపోయింది. అలాంటి R&D లేదు కదా మనకి. లేదు అలాంటి R&D ప్రాపర్ గానే ఉంటది. ప్రాపర్ గానే అది వాటర్ మిలన్ తినొచ్చు కదా మనం సెలెక్ట్ చేస్తే. ఇప్పుడు మనం మళ్ళీ కుకింగ్ వరకు వచ్చేద్దాం. సో మీరు ఫస్ట్ టైం అలాగా ఫస్ట్ ఐటమ్ వండింది ఏంటి కుకింగ్ ఛానల్? ఫస్ట్ ఐటమ్ అదే చెప్పాను కదా 6th మంత్ బేబీ అప్పుడు మా పాప అన్నప్రాసన అప్పుడు స్వీట్ రైస్ చేశాను. అదే ఫస్ట్. అదే ఫస్ట్ వండారా మీరు? అదే ఫస్ట్ వండాను. అన్నప్రాసన టైంలోనే ప్రయోగం చేశారు అయితే. ఆ రోజే ప్రయోగం చేశాను. అంటే అది రెగ్యులర్ గా చేసుకునేదే కదా. ఆ రోజు పెట్టాలి ఛానల్ అని చెప్పేసి ఆ రోజు పెట్టాను అన్నమాట. అసలు ఎవరి థాట్ వచ్చింది? ఎప్పుడు వచ్చింది పెట్టాలి అని? మీరు ఫ్యామిలీతో డిస్కస్ చేశారా? ఏదైనా కానీ ఫస్ట్ మా హస్బెండ్ తోనే డిస్కస్ చేస్తాను. మా హస్బెండ్ కన్విన్స్ చేసుకుంటారు. సో ఇంక నేను ఎవరిని అడగను. అలా చేశారు. R&D మొత్తం చేశాను యూట్యూబ్ ఛానల్ మంచిగా వస్తుందంట. ఫస్ట్ యాక్చువల్గా ఇది నా థర్డ్ ఛానల్. 2 ఛానల్స్ డిలీట్ చేసేసాను. ఎందుకంటే మా హస్బెండ్ అంటే బాబుని పట్టించుకుంటున్నావు లేదా ఎప్పుడు ఫోన్ లోనే ఉంటున్నావు అన్నట్టుకంటే నాకు కొంచెం షార్ట్ టెంపర్ ఎక్కువ అనమాట. ఇప్పటికే ఉంది. అది తగ్గించుకో అంటారు. మనకు తగ్గదు. అయ్యో బాబోయ్! ఎలా చెప్పేస్తున్నారు మాకు తగ్గదండి. సో ఇక ఆ షార్ట్ టెంపర్ వల్ల నన్ను అంటావా అని చెప్పేసి నేను పట్టించుకోకపోతే ఇంకెవరు పట్టించుకుంటున్నారు అని చెప్పేసి ఒక రకమైన కోపం బాధ అన్నీ మిక్స్ అయిపోయి ఛానల్ పర్మనెంట్గా డిలీట్ చేసేసారు. తర్వాత రికవర్ చేద్దామని హస్బెండ్ కూడా చాలా ట్రై చేశారు కానీ రికవర్ అవ్వలేదు. నెక్స్ట్ యూట్యూబ్ ఛానల్ నెక్స్ట్ మళ్ళీ స్టార్ట్ చేశాను. వ్యూస్ సరిగా లేవు, సరిగా గ్రో అవ్వట్లేదు అని చెప్పేసి దాన్ని కట్. అవునా? ఫస్ట్ ఏమో హస్బెండ్ మీద షార్ట్ టెంపర్, తర్వాత ఆడియన్స్ మీద. ఓకే. సో ఇలా కాదు కొంచెం క్వాలిటీగా చేద్దాం, లేదంటే ఇంకొంచెం నేర్చుకొని కొన్ని రోజుల తర్వాత స్టార్ట్ చేద్దాం, సగం సగం తెలుసుకొని ఏం చేయొద్దు అని చెప్పేసి ఇంకా ఫస్ట్ టైం అయితే చాలా ఫెయిల్యూర్స్ అయితే చూసారు వీటిలో. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం ఆపేయడం చూసారు. తర్వాత ప్రాపర్ గా అన్ని నేర్చుకొని స్టార్ట్ చేశారు. ఓకే. అప్పుడు పెండెమ్స్ కిచెనా?
స్మార్ట్ స్మార్ట్ ఏమన్నా స్మార్ట్ స్మార్ట్ ఏమన్నా అప్పుడు కూడా పెద్దగా అంటే క్వాలిటీ ఉండేది కాదు, కరెక్ట్ గా తెలియదు అనమాట ఎలా ఎడిట్ చేయాలి అని చెప్పేసి. కొన్ని వీడియోస్ అంత ఇదిగా లేవు. ఒక దోశ వీడియో మాత్రం బాగా వెళ్ళింది అనమాట, ర్యాపిడ్లోకి వెళ్ళింది. అప్పట్లో చాలా వరకు అన్ని వీడియోస్ పెట్టేదాన్ని, స్వీట్ కానీ హాట్ కానీ రెగ్యులర్గా కర్రీస్ కానీ దోశ ఇలా అన్నీ పెడతా ఉండేదాన్ని. దోశ వీడియోస్ 2 పెట్టంగానే 2 బాగా ర్యాపిడ్ స్పీడ్లో వెళ్ళిపోయినాయి. సో ఇక మనకి దోశ వీడియోస్ సెట్ అవుతాయేమో అని చెప్పేసి ఒక థాట్ వచ్చింది అనమాట. అంటే కొంత ఎక్కువగా మన ఆడియన్స్ దీని మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని చెప్పేసి దాని మీద ఎక్కువ R&D చేసి ఇప్పటి వరకు కూడా ఇక్కడ కూడా ఆరండి ఇప్పటి వరకు ఆరండి కూడా మహానుభావురాలు. ఇప్పటి వరకు కూడా దోశల్లో చాలా వరకు నాకు తెలిసినంత వరకు యూట్యూబ్లో ఎవరు అన్ని వెరైటీస్ పెట్టలేదు. సో దోశల వల్లే నా ఛానల్ బాగా సక్సెస్ అయింది. పెండెమ్స్ కిచెన్ కాకుండా దోశలకి కిచెన్ అని పెట్టాల్సింది. చాలా మంది అది కూడా సజెస్ట్ చేశారు, అవునా? కానీ సర్నేమ్ నిలబెట్టాలని చెప్పేసి. పెండెమ్స్ కిచెన్ ఏంటిది? అత్తిల్లా లేకపోతే అత్తిల్లు. అత్తిల్లు. ఓ అత్తిల్లు మనం బాగా అత్తిల్లుకి వచ్చిన తర్వాత మన ఇల్లు అదే కదా. అది కానీ అత్తిల్లు కదా మంగళూరు ఇల్లు మంది. బెంగళూరు షిఫ్ట్ అయిన తర్వాత మనకి అదొక కల్చర్, వేరే కల్చర్లోకి వెళ్ళిపోతుంటాం. వేరే టైప్ ఆఫ్ సొసైటీ మనకు చుట్టూరు ఉంటూ ఉంటుంది. మీరు దాన్ని అంత అలవాటు చేసుకోవడానికి ఎంత టైం పట్టింది? యాక్చువల్గా నేను ఎక్కడికి బయటకు వెళ్ళాలని కానీ మా హస్బెండ్ ఉండాల్సి వచ్చేది. ఫస్ట్లో అసలు బెంగళూరు వాతావరణం అంటే అసలు ఏమీ తెలియదు. ఎక్కువ కన్నడ మాట్లాడతారు, ఏం అర్థమయ్యేది కాదు. A to Z మొత్తం మా హస్బెండ్ తెచ్చిపెట్టేవాళ్ళు. ఇంట్లో కుక్ చేసుకోవడం, తినడం, పడుకోవడం అంతే. మీరు ఒకవేళ బయటకు వెళ్ళాలనుకుంటే బాబా లేదు, స్టెప్స్ దిగి కిందకు కూడా వెళ్ళేదాన్ని కాదు. ఎందుకలా? తెలియదు అసలు ఏమి, ఆ వాతావరణం అనేది ఏం తెలియదు. ఫస్ట్ టైం ఆ కరోనా టైంలో చెప్పారు కదా మీకు ఇంట్లో నుంచి బయటకు రావద్దని, అది తర్వాత కదా. అప్పుడు కొంచెం మా హస్బెండ్ బాగానే నన్ను డెవలప్ చేశారు. ఇప్పటికి ఏదైనా కానీ అప్పుడు ఆన్లైన్ ఆర్డర్ కానీ ఏం తెలియదు అనమాట. ఒక పల్లెటూరు వాతావరణం నుంచి ఇక్కడికి వచ్చాను. మా హస్బెండ్ కూడా నన్ను ఫోటో చూడంగానే అదే అన్నారంట, పల్లెటూరు అమ్మాయి లాగా ఉందే అని. ఇప్పుడు కూడా అలానే అనిపిస్తున్నారంటే ఇప్పుడు నన్ను మించిపోయామంటారు. ఫోన్లీ బాగా డెవలప్ అయ్యారు. R&D మహిమ. R&D యమున గారు. దాని తర్వాత థర్డ్ యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత మర్చిపోతారు ఆడియన్స్ R&D అని పిలిస్తే మీరు. పెండెమ్స్ కిచెన్ అని పిలవాలి మిమ్మల్ని. పెండెమ్స్ గారు బాగున్నారా? తిన్నారండి? తిన్నాం. ఓకే, ఏం తిన్నారు? అందరు దోశలా? లేదు, దోశలు తినలేదా? ఓకే, దోశ అనేది రెసిపీ మీకు ఎలా తెలుసు? దోశ అనేది రెసిపీ ఎలా డైలీ మనం ఎక్కువగా తినేది అదే కదా సౌత్ ఇండియాలో. ఇడ్లీ దోశ. మనకి ఆఫ్టర్ మ్యారేజ్ వరకు నో కుకింగ్ కదా. ఎవరు అత్తమ్మ అమ్మదా? అది ఫోన్లో అడిగేది ఎన్ని గ్లాసుల రైస్ కి ఎన్ని గ్లాసులు పప్పు. ఎవరు మమ్మీయా అత్తమ్మ? ఒక్కోసారి మమ్మీ, ఒక్కోసారి అత్తమ్మ. ఇద్దరు రెసిపీలు కలగలిపేసి క్రియేట్ చేసాం. మీ రెసిపీ. అవును, మీ ఓన్ రెసిపీ ఏమన్నా ఉందా మీరు క్రియేట్ చేసిన దాంట్లో? కొన్ని ఉన్నాయి ఓన్ రెసిపీస్. ఏమున్నాయి మీ ఓన్ రెసిపీ వేరే ఛానల్లో చూడనివి? ఇప్పుడు నాది ఏదైతే ట్రెండింగ్ లో ఉందో అది నా ఓన్ రెసిపీనే. అవునా? ఓకే, నా ఓన్ రెసిపీనే. అంటే మెజర్మెంట్స్ అవి 10 millions పోయింది 10 million దోశలది. అది చూసిన తర్వాత నేను కూడా ఓకే మన ఆడియన్స్ కి ఇదైతే బాగా వెళ్తుంది. కర్రీస్ కాదు, కుకింగ్ కాదు, బిర్యానీ కాదు, ఓన్లీ టిఫిన్స్. పెండెమ్స్ టిఫిన్ సెంటర్ అని చెప్పేశారు. ఓన్లీ టిఫిన్స్ చేద్దామని మీకు ఎలా థాట్ సేమ్ అలానే నా ఛానల్లో రెగ్యులర్ కర్రీస్ అప్పుడప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాను, మంత్లీ వన్స్ అయినా. మీరు చూసుకుంటే దానిలో కనీసం 5K వ్యూస్ 6K వ్యూస్ అలా కూడా రావు. ఒక్కొక్కసారి అంటే బై మిస్టేక్ వస్తాయేమో అనుకుంటా నేనైతే. బై మిస్టేక్ అంట, నోట్ దిస్ పాయింట్. అంత ర్యాపిడ్ స్పీడ్ లో వెళ్ళవన్నమాట. నేను అదే టిఫిన్ వీడియోస్ పెట్టంటే మినిమం 10K వ్యూస్ వస్తాయి. ఇప్పుడు ఎవరైనా కానీ యూట్యూబర్స్ ఏమనుకుంటారు, మనకి ఏదైతే సక్సెస్ వస్తుందో అదే పెడదాం అనుకుంటారు కదా. వితౌట్ ఇది ఎవరు ఏమి చేయరు కదా, ఎవరైనా కానీ మనీ కోసమే కదా. సో మనకి ఏది సక్సెస్ ఉంటే అదే దానిలోనే ఎక్కువగా ఫాలో అవుతాం అని చెప్పేసి. వ్యూస్ రాని మనకి ఎందుకు ఏమో మీరు అనుకున్నారు కదా, ఏమో నాకు టిఫిన్స్ ఒకటే బాగా వచ్చేమో అనుకుని. ఏమో చేస్తాను, మిగతాయి కూడా బాగానే చేస్తాను. అండ్ సో మీరు బెస్ట్ గా ఏం చేస్తారు? అది మా హస్బెండ్ నాకు నేను చేసే అన్ని. మీ హస్బెండ్ కి మీరు చేసిన దాంట్లో ఏది ఫేవరెట్? అది నాకు ఇప్పటి వరకు తెలియదు. అవునా? చెప్పరు. ఏమన్నా చెప్తారేమో మీరు అడిగితే. చెప్పేద్దాం త్వరలోనే చెప్పేద్దాం. అది నేను కూడా చాలా క్యూరియస్ గా ఉన్నా. ఓకే, ఇది నాకు గుర్తు చేయండి. నేను ఎక్కువగా బెండకాయలు తిన్నాను అనమాట, మర్చిపోతాను. సో మన ఇద్దరిది ఒకటి R&D బ్యాచ్. ఓకే, సో ఇది అయిపోయింది. మీ ఫేవరెట్ ఏంటి పోనీ మీరు చేసే దాంట్లో? దోశ. అన్నిట్లో దోశేస్తారా? ఎన్ని దోశలు తింటారేంటి? నేను రెగ్యులర్ గా 3 దోశ తింటా. రెగ్యులర్ గా 3. బాగా కుదిరితే? బాగా కుదిరినా బాగా కుదరకపోయినా 3.
బాగా దరిద్రంగా ఉన్న 3. దరిద్రంగా ఏముండవండి దోశలు. ఎలా చేసినా దోశలు బాగుంటాయి. అవునా? కొన్ని దోసలు చూస్తూ ఉంటారా మీరు రీల్స్‌లో? దాని మీదే మొత్తం అన్నీ కలిపేసి టకాటకా కొట్టేసి 99 వెరైటీ దోశ. ఏది పడితే అది. దోసల్లో వెరైటీలని చెప్పి ఏది ఇప్పుడు చీజ్ వేసి సంథింగ్ అన్నీ వేసి దాని మీదే అంటే కర్రీలో ఆ దోసని ఎలా చేస్తున్నారంటే ఒక బౌల్‌లా బౌల్‌లా చేసి దాంట్లోనే అన్ని కుక్ చేసి మడత పెట్టి ఇచ్చేస్తున్నారు మనకి. అలాంటి దోసలు చూస్తే మీకేమనిపిస్తది? ఏముందట రోజు రోజుకి ట్రెండింగ్ మారుతుంది అనిపిస్తది. అవునా? అంతే. నాకైతే ఇంకోసారి దోసలు తినకూడదురా నాయన. దోసల పేరుతో ఏదేదో చెప్పేస్తున్నారని చెప్తది. ఆ! నిజం. ఎగ్ దోస, ఆనియన్ దోస, నార్మల్ దోస ఇవి చాలు ఆ! అవును. కదా! నార్మల్ అంటే సర్కిల్ అనేది మళ్ళీ రివర్స్ అవుతూ ఉంటుంది. మనం ఎక్కడ స్టార్ట్ అయ్యామో అక్కడికే వస్తది. అవును. ఫుడ్ కల్చర్ కూడా. సో, హ్మ్. అయన్నీ మనకెందుకులే అని పైగా ఇక్కడ చాలా కలిపి, అక్కడ అక్కడ డిస్టర్బ్ చాలా అవుతుంది. కలిపి ఇక్కడ కలగొడతది. కలగలుగుతాం కదా! ఆ! ఎందుకు మన సిస్టమ్‌ని పాడు చేసుకోవద్దు. అవును. సో, మీ దోస అంటే చాలా ఇష్టం. మీ పిల్లలకి ఏది ఫేవరెట్ మీరు చేసే వాటిల్లో? మా పిల్లలకు కూడా సేమ్. అంటే బ్రేక్‌ఫాస్ట్ ఐటెమ్స్‌లో అయితే ఇది. హ్మ్. నాన్ వెజ్ కూడా మా అవును. పిల్లలు మీరు వెజ్జా? నాన్ వెజ్జా? నాన్ వెజ్. నాన్ వెజ్. హ్మ్. బా చేస్తారా మీరు నాన్ వెజ్ కూడా? చేస్తానని మీకేంటి? అనుకుంటున్నా. మీకు ఫేవరెట్ ఏంటి? మా ఫేవరెట్ ఎప్పుడైనా గానీ చికెన్. చికెనా? హ్మ్. ఎన్ని చేస్తుంటారండి మర్డర్ మీరు? ఏది? చికెన్ అన్నా, మటన్ అన్నా మర్డర్‌లు మూడు. ఏమైనా చేస్తారా? ఆల్రెడీ చేసినవి తెచ్చుకుంటారా? ఆల్రెడీ మర్డర్ చేసినయి ఆర్డర్ చేసుకుంటా. మర్డర్ చేసినవి ఆర్డర్ చేసుకుంటారా? ఆరండి బావుంది ఇక్కడ కూడా. సూపర్. మీరన్నారు కదా! ఒక సక్సెస్ ఫార్ములా చూసిన తర్వాత నేను దాన్నే రిపీట్ చేశాను అని చెప్పి. దాంతో సక్సెస్ వచ్చింది. మనీ వచ్చింది. ఫస్ట్‌ది ఎంతొచ్చింది పేమెంట్ యూట్యూబ్ నుంచి? నా ఫస్ట్ పేమెంట్ వచ్చేసి 25+ వచ్చింది. ఎగ్జాక్ట్‌గా గుర్తులేదు. అది యాక్చువల్‌గా స్టార్ట్ చేసిన ఎంత స్టార్ట్ కాలానికి? చేసిన 1 ఇయర్‌కి వచ్చింది. స్టార్ట్ చేసిన 1 ఇయర్‌కి 25. 25 అబ్బో! చాలా తొందరగా వచ్చిందిగా. తొందరగా వచ్చింది. అవును. చాలా చాలా తొందరగా. తొందరగా. ఆర్&డి ప్రభావం ఇదంతా. అవును. సో, నెక్స్ట్ అంటే నుంచి అప్పట్లో తెలీదనమాట. డైలీ వీడియో పెట్టాలి, ఒక టైంకి పెట్టాలి, లేదంటే ట్యాగ్ మిమ్మల్ని ఎవరినైనా చేయాలి. పుష్ చేయడం గాని, సంథింగ్ గైడ్ చేయడం యూట్యూబ్ ఛానల్ ద్వారా వేరే ఒక యూట్యూబర్ అలా ఏమన్నా ఉందా? లేదు లేదు. మీకు మొత్తం మీరుగానే. మొత్తం టెక్ ఆఫ్టర్ ఛానెల్స్. మీరు సక్సెస్ అయిన తర్వాత వేరే యూట్యూబర్స్ వచ్చి మిమ్మల్ని కాంటాక్ట్ చేయడం, అవి మీరు మీటప్ జరిగినాయి. అవ్వడం అయన్నీ అవి జరిగినాయా? జరిగినాయి. గర్ల్స్ మీటింగ్‌లు జరిగినట్టున్నాయి కదా! వంటలక్కలందరూ కలిసి. క్రియేటర్ కలెక్టివ్‌కెళ్ళినప్పుడు. వంటలక్కలందరూ కలిసి మంచిగా ఎంజాయ్ చేశారు. హ్మ్. చేశారు. మీకు సపోర్ట్ చేసిన హస్బెండ్స్‌ని మాత్రం మీరు జాబ్ చేసుకోండి. ఇది నా కృషి. నా పట్టుదల. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఆర్&డి అన్నారా? లేదు లేదు. ఓకే. వాళ్ళ సపోర్ట్ లేకపోతే మనం అలా సక్సెస్ అవ్వలేం గదా! నెక్స్ట్ ఏదో అవసరం మీకు. అవునా? అందుకే కదా ఏస్తున్నారు. లేదు. ఆఫ్ కోర్స్ మిమ్మల్ని అరేంజ్డ్ మ్యారేజ్‌లో ఎంత అండర్‌స్టాండింగ్ అండ్ ఇంత లవ్, ఇంత కేరింగ్ అనేది ఈ జనరేషన్‌కి ఇంకా తెలియాలి. నిజంగా చెప్పాలంటే నా షార్ట్ టెంపర్‌నే మా హస్బెండ్ పరిస్థితి అంటే మా హస్బెండే గ్రేట్ అని నేను చెప్తా. నా షార్ట్ టెంపర్ అని నాకు తెలుసు. బట్ నేను అది కంట్రోల్ చేసుకోలేను. అందుకేనా నాకు ఎలా ఉన్నా పర్లేదు రండి. ఇతను చూస్తే అమాయకుల్లా ఉన్నాడు ఫోటోలో. నా షార్ట్ టెంపర్‌ని ఈయనే భరించగలడు అని బుక్ చేసుకున్నారు కదా! కదా! ఆన్‌లైన్‌లో ఆర్డర్ రాదని తెలిసే ముందే ఆన్‌లైన్‌లో ఆర్డర్ ఇచ్చేసారు కదా! ఐ నో. ఆర్&డి బ్యాచ్. అయ్యో! ఎవ్వరు కనిపెట్టలేకపోయారే ఈవిడ ఎలా కనిపెట్టేసింది. లేదు. అలా రాసి పెట్టుంది. అంతే. రాసి పెట్టేసుకున్నారు. రాసి పెట్టేసుకున్నాం. షార్ట్ టెంపర్ అంతా కూడా భరిస్తూ ఏదో ఎప్పుడో ఒకసారి ఒకటో రెండో కొడితే పడుంటూ లేదు. లేదా? పోన్లే చెప్పండి. అయ్యా! ఎవరికి చెప్పంలే అండి. ఒకసారి మ్యూట్‌లో పెట్టుకోండి. మీరు చెప్పండి. ఏమది? ఏయడం ఉంటదా? నేనా? లేదు లేదు. ఆయనేసారా? లేదు. ఆయనేస్తారా? మాటలతో. మాటలతో. చాలులేండి మాటలతో. మీ షార్ట్ టెంపర్‌కి మాటలు కూడా ఎయకపోతే ఆయన ఆ మాటకే ఏడ్చేస్తాంగా ఫస్ట్. అదొచ్చేస్తది ఫస్ట్. ఈ కుళాయి ఉంది కదా! ఈ కుళాయి చాలు మనకు ఆయుధం. పేరే యమున. యమున నది పారిపోతుంది అంటారు మా హస్బెండ్. అవునా? ఓకే. మీ హస్బెండ్ మిమ్మల్ని ముద్దుగా ఏం పిలుస్తారు? బుజ్జి. బుజ్జి. మీ పేరెంట్స్? మా పేరెంట్స్ బజ్జియా? బజ్జి కాదు. బుజ్జి. మా అమ్మ అయితే బుల్లా అని పిలుస్తది. బుల్లా. వస్తాయి చూడండి ఇవి కూడా నెక్స్ట్ సినిమాల్లో అంతా కూడా విలేజ్ ఓరియెంటెడ్ సినిమాలో వస్తుంది కదా! ఈ పేరు కూడా వచ్చేస్తది నెక్స్ట్. ఇప్పుడు బుజ్జి వచ్చింది కదా! బుజ్జి తల్లే అన్నది. నెక్స్ట్ బుల్లే అవుతుంది. అవును కదా! అది కూడా వచ్చేస్తది. సో, మీరు ఆ నేమ్ ఎవరు వాడకుండా మీరే పేటెంట్ రైట్స్ పెట్టుకోండి.
ఓకేనా? కాపీ రైటెడ్. కాపీ రైటెడ్. ఓకే. సో పాప బాబు ఏం చేస్తున్నారు? ఏ క్లాస్? బాబు అయితే 4th స్టాండర్డ్, పాప ఎల్కేజీ. వంటలు చేసేస్తుంటారు కదా, అంటే వీక్లీ ఇన్ని చేయాలని పెట్టుకుంటారా? ఎన్ని చేస్తూ ఉంటారు? మీకు మేకింగ్ ఎవరు చేస్తూ ఉంటారు? మొత్తం నేనే. మొత్తం మీరే. ఎలాగో ఒక స్టాండ్ తీసుకొని దాన్ని ఫిక్స్ ట్రైపాడ్ చేసుకొని. ట్రైపాడ్ ఓకే. పెట్టుకొని మిమ్మల్ని ఒక్కసారి కెమెరా ముందుకు రండి అని అడుగుతారా? లైవ్ చేశాను. ఒక 3-4 టైమ్స్ లైవ్ చేశాను. లైవ్ చేశారు. సో మిమ్మల్ని ఆల్రెడీ చూస్తారు కాబట్టి మీ ఆడియన్స్ అందరూ అందరూ కాదు, కొంతమంది. కొంతమంది చూసారా? ఓకే. వాళ్ళు లైవ్ లో మిమ్మల్ని అడిగిన క్వశ్చన్స్ ఏంటి మాక్సిమం? లైవ్ లో ఈ అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక దోశ ఫేమస్ ఉంటది కదా, ఆ దోశ చేయండి, ఈ దోశ చేయండి, మేము ఈ ట్రై చేసాము, చాలా బాగుంది, ఇంకా ఇంకా మీరు సక్సెస్ అవ్వాలని అనుకుంటున్నాము, మేము ఈ ట్రై చేసాము, చాలా బాగుందని చెప్తా ఉంటారు. నాకు ఇప్పటి వరకు అయితే 2 కామెంట్స్ అయితే బాగా నచ్చుతాయి అనమాట. ఇది 10 మిలియన్స్ వెళ్ళిన వీడియోకి ఒకరు కామెంట్ చేశారనమాట. రీసెంట్గా ఒక 1 year బ్యాక్ అనుకుంటా. మేము మీ వీడియో చూసి టిఫిన్ సెంటర్ పెట్టుకున్నాం, మా టిఫిన్ సెంటర్కి వచ్చి దోశ తిన్న వాళ్ళందరూ కూడా చాలా బాగుందని చెప్తున్నారు, చాలా థ్యాంక్స్ అండి అని చెప్పేసి ఒక మెసేజ్ పెట్టారనమాట. ఆ మెసేజ్ చూడగానే ఫస్ట్ మా హస్బెండ్ చూపించాను, చూడు ఎలా వచ్చిందో కామెంట్ అని చెప్పేసి. ఇంకా అదొక తెలియని ఆనందం అనమాట. మన వల్ల ఒక టిఫిన్ సెంటర్ పెట్టుకున్నారు మన వీడియో చూసి అని చెప్పేసి. తర్వాత మొన్న రీసెంట్గా ఒక 10 days బ్యాక్ ఒకరు మన వీడియో చూసి రష్యాలో దోశ కాంపిటీషన్ ఉందంట ఇంటర్నేషనల్ లెవెల్లో, అది గోల్డ్ మెడల్ వచ్చిందంట ఫస్ట్. అది నేను కామెంట్ ఇది కమ్యూనిటీలో కూడా పెట్టాను. చాలా మంది ఆ 2 కామెంట్స్. టిఫిన్ సెంటర్ ఒక గోల్డ్ మెడల్. మనం దేంట్లోనే పార్టిసిపేట్ చేస్తే బాగుండేది అనిపించిందా మీకు? మా బాబు అదే అన్నాడు, చూపించాను మా బాబుకి కూడా షేర్ చేస్తా ఉంటా. అంటే నువ్వు వెళ్తే నీకు కూడా గోల్డ్ మెడల్ వస్తుంది మమ్మీ, ఎక్కడన్నా ఉందేమో వెళ్ళు అంటారా? ఓకే. మీ పిల్లలంతా కూడా తెలుగే మాట్లాడతారా మీ ఇంట్లో? తెలుగు మాట్లాడతారు, ఇంగ్లీష్ మాట్లాడతారు. కన్నడ లేదు, మా హస్బెండ్కి వచ్చు. బెంగళూరు అంటే మిక్స్డ్ ఆఫ్ లాంగ్వేజెస్ కదా, కన్నడ వాళ్ళు ఉంటారు, మలయాళం ఉంటారు, ఈ తెలుగు, ఇంగ్లీష్, హిందీ అన్నీ కలగలుపు ఉంటాయి అవన్నీ. సో మీరు అక్కడికి వెళ్ళినప్పుడు లాంగ్వేజెస్ తో కొంచెం అక్కర్లేదులే, మనం ఇల్లు దాటి వెళ్ళాం కదా, సో నో ప్రాబ్లం. ఏమన్నా ఉంటే ఆ లాంగ్వేజ్ అన్ని మా ఆయనే చూసుకుంటారు, అంతేనా? అంతే. సో మహానుభావురాలు మా మీరైతే. హస్బెండ్ ఉంటే నాకు కొండంత అంట అనమాట. ఆయన లేకపోతే ఎక్కడికి వెళ్ళరు? వెళ్ళను మాక్సిమం బయటకి. ఓకే. బెంగళూరులో మీకు నచ్చిన ప్లేస్ ఏంటి? మా ఇల్లే. మీ ఇల్లే. దాంట్లో ఇంకేమైనా చెప్పమంటే వంటగది అంటారేమో. అక్కడే నా ప్రపంచం ఉంది కాబట్టి మా ఇల్లే. అబ్బా, సెంటిమెంట్ తో కొట్టా ఆయింట్మెంట్ రాసుకోండి. అయ్యా సరే వేసేసారు. నీకు ఇలా జరగాల్సిందే, పనిష్మెంట్ నీకు అవ్వాల్సిందే. ఇందా నుంచి మాట్లాడనే లేదు కదా నీకు అవుతుంది. ఓకే. ఇప్పుడు అంతా ఆల్ సెట్ అయిపోయింది, కెరీర్ కూడా ఓకే అయింది. మంత్లీ వస్తూ ఉంటాయా మీకు యూట్యూబ్ నుంచి మనీ? ఎంత వస్తుంటాయి మనీ యూట్యూబ్ నుంచి? అవన్నీ చెప్పకూడదు. 25K చెప్పొచ్చు కానీ ఇది చెప్పకూడదండి. ఆయింట్మెంట్ సరిపోద్దా? పోనీ సరిపోద్దా? అప్రాక్సిమేట్లీ ఎంత ఉంటుంది? అంటే మిమ్మల్ని చూసి ఎవరైనా పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళకి సరే ఎంత వస్తుంది మనం పెట్టుకుందాం అని హెల్ప్ అవుతుంది. అంటే ఇప్పుడు నా ఛానల్ కి ఇంత వస్తుందని నన్ను చూసి వేరే వాళ్ళు పెట్టుకుంటే సపోజ్ రాలేదు అనుకోండి, వీళ్ళు చెప్పారు రాలేదు అని చెప్పి, అంటే సక్సెస్ నాకు 1 year కి 25K వచ్చింది అంటే మంత్లీ ఎంత వచ్చింది? 2000 వచ్చినట్టు నాకు. అంతే. ఆఫ్టర్ 25K అలా వచ్చింది. ఆఫ్టర్ 25K మంత్లీ అలా అప్రాక్సిమేట్లీ 50 అలా వచ్చింది. 50+ అలా వచ్చింది. అంటే ఎప్పుడు పెడుతూ ఉంటారు? ఎవ్రీ వీకా, ఎవ్రీ డే? ఎవ్రీడే పెడుతూ ఉంటారా? మధ్యలో డే బై డే పెట్టాను. ఇప్పుడు ఒక 2 months నుంచి ఎవ్రీడే ఈవినింగ్ 6 o'clock కి పెండెమ్స్ నుంచి ఒక వీడియో అయితే అప్లోడ్ అయిపోద్ది. ఈ రోజు కూడా అప్లోడ్ అయింది, 6 o'clock అవుతుంది. అవుదా? అన్ని షెడ్యూల్ లో పెట్టేశారు అయితే. ఓకే. అన్ని మీరేనా? అప్లోడింగ్, ఎడిటింగ్, తర్వాత థంబ్నెయిల్స్, టోటల్ A to Z మొత్తం మీరే. సూపర్ సూపర్. ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అంటే ఏదేదో చదివేసుకొని పెద్ద పెద్ద బిజినెస్లు కాదు, నార్మల్గా ఇలాగా హౌస్ వైఫ్ కూడా ఇలాగా ఒక సక్సెస్ఫుల్ లైఫ్ కెరీర్ ని సెట్ చేసుకుంటే అది కూడా చాలా గ్రేట్. ఇంట్లో కూర్చోకుండా అది ఏదైనా కానీ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే లేడీస్ ఇంట్లో ఉండి చాలా చేయొచ్చు. చాలా మంది ఇంటర్నేషనల్ బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారు. సో లేడీస్ కి ఏదైనా సరే హస్బెండ్స్ సపోర్ట్ ఉంటే అక్కడ ఉంటారు. లేకపోతే అంటే ఆఫ్టర్ మ్యారేజ్ అంటే ప్రతి ఒక్కరి అమ్మాయిలకి లక్ అనేది ఎవరైనా డిఫైన్ చేస్తే బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్ అంటారు కదా. ఆఫ్టర్ మ్యారేజ్ వాళ్ళు బాగుంటే లక్ ఉంది, లేకపోతే లక్ లేదనే కదా. నాకైతే ఆఫ్టర్ మ్యారేజ్
బాగా లక్ వచ్చింది. బాగా లక్ వచ్చింది. ఓకే. బిఫోర్ మ్యారేజ్‌కి ఏమైనా సరే లవ్ అలాంటివి లేదు. ఏమైనా ఉన్నాయా? ఏమి లేదు. హ్మ్. ఎందుకంటే మేము నలుగురం ఆడపిల్లం కాబట్టి మా వాళ్ళు చాలా జాగ్రత్తగా ఇంట్లో నుంచి బయటికి రాకుండా పెంచారు. తర్వాత ఏకంగా డైరెక్ట్‌గా గర్ల్స్ హాస్టల్‌కి వెళ్ళిపోయాను కాబట్టి హ్మ్. ఇంక అసలు బయట ప్రపంచం అనేది ఎక్కువ తెలీదు. బెస్టీలు గాని ఏమి లేవా? లేదు. బెస్టీలు కూడా ఎవరు లేరు. ఓకే. బెస్ట్ ఫ్రెండ్స్ అంటారా? అబ్బాయిల్లో బెస్టీలు లేదు ఉంటారు లేదు. కదా! అమ్మాయిల్లో ఉన్నారు. అమ్మాయిల్లో ఉన్నారా? ఇప్పుడు వాళ్ళ ఓకే. ఇంటి దగ్గర నుంచి అప్పట్లో వస్తున్నాం. బెస్టీస్ కల్చర్ లేదేమో. ఆ. ఇప్పుడు మాకు ఎక్కడైనా చూసినా ఒక బెస్టీతో తిరుగుతున్నారు. నెక్స్ట్ మంత్ మ్యారేజ్ అయినా ఇప్పుడు బెస్టీతో తిరుగుతారు వాళ్ళు. లేదు లేదు. సో, అవి చూసి ఒక్కసారి థాట్ అనిపించి మిమ్మల్ని అడిగాననమాట. సో, లేదు. మీరు అడిగారా? బిఫోర్ మ్యారేజ్ మీకేమైనా లవర్స్ ఉన్నారని మీ హస్బెండ్‌ని? లేదు. అడుగుతాం. అడగలేదా? లేదు అడగలేదు. ఎందుకని? మా ఇద్దరికి ఎప్పుడూ ఆ క్వెషన్ రాలేదు. తను ఆ! అడగలేదు, నేను అడగలేదు. మీరు అడగలేదు. లేదు. వద్దులే మళ్ళీ లేపుకుండా ఎందుకులే మనం అనుకున్నా. మనుషుల్ని డైలీ చూస్తున్నప్పుడు అలాంటి హ్మ్. క్వెషన్స్ అవి రాకూడదు. మనుషులేంటో అర్థమవుతది కదా! నీ షార్ట్ టెంపర్‌కి నేను రావడమేమో చాలులే అనుకున్నారేమో మీ హస్బెండ్. ఇంకెవరు భరిస్తారు మిమ్మల్ని అని. దేవుడు అలా రాశారనమాట. అది. మంచి కెరియర్ అనేది సెట్ అయిపోయింది. మంచిగా లైఫ్ అనేది లీడ్ అవుతుంది. సో, నెక్స్ట్ డ్రీమ్స్ ఏంటి మీకు? నెక్స్ట్ డ్రీమ్స్ అంటే బేసిక్‌గా నాకంటూ స్పెషల్‌గా ఏమి లేవు. మా పిల్లల్ని మంచి పొజిషన్‌లో చూడాలని నా డ్రీమ్. మీ వాళ్ళేమవ్వాలనుకుంటున్నారు? మా అదనుకున్నా. బాబు ప్రెజెంట్ అయితే చిన్నోడే కాబట్టి ఆస్ట్రోనట్ అవ్వాలంటాడు. ఆ! మా చిన్న పిల్లలు అంటున్నారు. మనం కలెక్టర్ అయ్యాం అనుకున్నాంలే. ఏమనంటే కలెక్టరే. ఆ! సో, మా పాప పాప డాక్టర్ అంటది. డాక్టరా? హ్మ్. చదువు 10th పాస్ అవ్వనండి. అదే కదా! ఇప్పుడే అక్కడికి చిన్నపిల్లలు కాబట్టి చెప్తా బ్యాగ్స్, ఉంటారు. బుక్స్ సైజ్ చూసేసరికి డ్రీమ్స్ సైజ్ తెగిపోద్ది. అవును. సో, సాఫ్ట్‌వేర్ కదా! మీ హస్బెండ్ అటువైపు ఎవరు అనలేదా? అటువైపు ఎవరు అనలేదు. డ్యాడీ చూస్తున్న ప్రెషర్ చూసి హ్మ్. ఆ థాట్ రాలేదేమో మీ మేబీ. పిల్లలకి. అవును. సో, పిల్లలతో బాగా స్పెండ్ చేస్తూ ఉంటారా? పిల్లలతో వీడియోస్ ఎలా చేస్తారు? డైలీ ఇన్నని చేస్తారా? వీక్లీ ఇన్నని చేస్తారా? అంటే షూటింగ్ అంటారా? షూటింగ్. షూటింగ్ వచ్చేసి ఎక్కువ వీకెండ్‌లో చేసుకుంటాను. హుహు. వీకెండ్‌లో మా హస్బెండ్ ఇంట్లో ఉంటారు కాబట్టి పిల్లల్ని చూసుకుంటా ఉంటారు. హ్మ్. సో, నా దగ్గరికి ఎవరు రారు పిల్లలు. హుహు. వాళ్ళు అర్థం చేసుకుంటారు. వీడియో తీసుకుంటుంది మమ్మీ అని చెప్పేసి. ఓహ్! వీకెండ్‌లో ఎక్కువ తీసుకుంటాను. వీక్ డేస్‌లో మార్నింగ్ టైమ్‌లో అంటే మార్నింగ్ టైమ్‌లో వీడియో తీయాలి అంటే ఇంకా ఎర్లీ మార్నింగ్ లెగిసి మళ్ళీ లంచ్ బాక్సులు పెట్టాలిగా దీన్ని మేనేజ్ చేసుకుంటా హ్మ్. మార్నింగ్ టైమ్‌లో తీసుకుంటాను. మీరెన్ని చేస్తూ ఉంటారు వీడియోస్ వీకెండ్‌లో? వీకెండ్‌లో ఒక 2, 3 షూట్ చేసుకుంటాను. 2, 3 షూట్ చేసుకుంటారు. హ్మ్. ఆ వీకెండ్‌లో ఇంకేం వండక్కర్లా ఇవే. అంతేనా? ఈ వండినయి సరిపెట్టేస్తారు. ఆ! ఓకే. అది. మీరు నాన్ వెజ్ అయన్నీ గూడా వండాలి కదా మరి. అవి విడిగా వండుతారా? అవి నార్మల్‌గా ఇంట్లో చేసుకున్నయి వేరే దాని మీద ఇది వేరే. సో, వ్లాగ్స్ అందరూ స్టార్ట్ చేసేసారు. హ్మ్. కుకింగ్‌లో సక్సెస్ అయిన వాళ్ళందరూ కూడా వ్లాగ్స్ అనేది స్టార్ట్ చేశారు. ఆ వ్లాగ్స్ చేద్దామని మీకు థాట్ అనిపించిందా? లేదు. యాక్చువల్‌గా నాకు ఫస్ట్ నుంచి కూడా ఆ వీడియోలో కనిపించే పర్మిషన్ లేదనమాట. పర్మిషన్ లేదు. ఎవరివ్వలేదు? మా హస్బెండ్. ఆహా! వై? అది పోనీలే నా ఇంటర్వ్యూకి ఓకే అన్నారు. ఆ! పర్మిషన్ లేదు. హ్మ్. తర్వాత ఫస్ట్ లైవ్ అప్పుడు కూడా ఎందుకు అని చెప్పేసి అన్నారు. హ్మ్. ఇంకా అడగంగా సరే నీ ఇష్టం అని చెప్పేసాను. హ్మ్. సెకండ్ లైవ్‌కి ఓకే. తనే సెట్ చేసి ఇచ్చారు. హ్మ్. ఒక 4 లైవ్స్ ఏమో చేశాను. మీ హస్బెండ్‌తో ఎప్పుడైనా సరే లైవ్ చేసారా? లేదు లేదు. లైవ్ చేయలేదా? లేదు. తన అయితే లాగేద్దామా మనం ఇంటర్వ్యూలోకి? లాగేద్దాం. సో, ఇప్పుడు మనం పెండెన్స్ గారినే తీసుకొచ్చేసాం బెంగుళూరు నుంచి. వాళ్ళ హస్బెండ్‌ని తేలేమా? తెచ్చేద్దాం. ఇప్పుడు మీ ఫ్యామిలీతో ఒక్కసారి కళ్ళు మూసుకోండి. మీ ఫ్యామిలీ ఇప్పుడు ప్రత్యక్షం అయిపోద్ది. ఓకే. 1, 2, 3 స్టార్ట్. యాహ్! ఓపెన్. వావ్! ఓహ్ మై గాడ్! వచ్చేసారు ఫ్యామిలీ మొత్తాన్ని దించేసాను. హాయ్! హాయ్ నీ పేరేంటి? డియాషి డియార్షియా. ఓకే. మాకు డియార్షి అని చెప్పారు. డియార్షి అని పిలవాలా? ఏం చదువుతున్నావు? ఎల్కేజీ ఎల్‌కేజీయా? ఓకే. యూ హావ్ నైస్ పిలకల్. థ్యాంక్ యూ నీకు పిలకలు ఎక్కడున్నాయి చెప్పు? నీ పిలకలేవి? వావ్! బాగున్నాయి. ఏ స్టైల్ అది? కొరియన్ స్టైలా? మమ్మీ స్టైల్ అన్ని ఆన్సర్లు మమ్మీ చెప్తుంది. రేపు నీ ఎగ్జామ్‌కి కూడా మమ్మీని తీసుకెళ్ళమ్మా. ఓకేనా? ఓకే. అన్నయ్యకిచ్చి. హాయ్ బ్రదర్. నువ్వు అన్నయ్యవి కాదు? అవును నా చెల్లి కన్నయ్య మాకు కాదా? కాదు అమ్మో! ఎస్సడిగా. ఎందుకు రిత్విక్ నాకు బ్రదర్ అవ్వవా? అవలేను వై? వై చిచ్చరపిడిగా? వై? ఎంత మంచి చెల్లిని వద్దనుకుంటున్నావు తెలుసా నువ్వు? అయితే ఓకే పోనీ అక్క అని పిలు. మనలో మనకెందుకు అవన్నీ? అక్క అని పిలు. ఓకేనా? ఓకే. నీ నేమ్ ఏంటి చెప్పు? మై నేమ్ ఇస్ రుత్విక్ ఓకే. ఇంటి పేరేంటి? మై నేమ్ ఈజా? కాదా? పెందెం పెందెమా?
పెందెమ్మా పెండేమా దా ప్రాబ్లమా మనకే కనిపెట్టేసా అమ్మయ్య నీ చెల్లి అవ్వకపోవడమే బెటర్. ఏ క్లాస్ చదువుతున్నావు? ఐఎమ్ స్టడీయింగ్ 4th standard. 4th స్టాండర్డా? సూపర్. నీకు మమ్మీ ఇష్టమా డాడీ ఇష్టమా ఎక్కువ? మమ్మీ. మమ్మీ ఇష్టం. ఎందుకని? దోశలు పెడతది కాబట్టి. నీకేం తెలుసు అమ్మా? కాదు, నాకు బర్త్ ఇచ్చింది. వావ్ సూపర్. నేను ఇంకా ఏ బోర్డు అనుకున్నా. ఓకే, నీకు బర్త్ ఇచ్చింది కాబట్టి మమ్మీ అంటే ఇష్టం. ఓకే, బర్త్ ఇచ్చిన తర్వాత మిగిలిన ఇచ్చినవి అన్ని డాడీయే? అన్నీ కాదు. ఓకే రిత్విక్, మీకు ఇంట్లో మమ్మీ చేస్తూ ఉంటుంది కదా వంటలు అవన్నీ, అప్పుడు నీకేమనిపిస్తుంది? రోజు వంటలు ఎందుకు చేస్తావు అనిపిస్తుందా? బాగా చేస్తుంది కాబట్టి తింటాను. తింటావు. ఎన్ని తింటావు? నీకేంటి ఫేవరెట్? బాగా నీ ఫేవరెట్ ఏంటి మమ్మీ చేసే దాంట్లో? చికెన్. చికెన్ ఇష్టమా? ఓకే, చికెన్ కాకుండా వెజ్ అంటే ఏది ఇష్టం? పనీర్. ఓకే, మీ మమ్మీ ఇలాగ మంచి యూట్యూబర్ కదా, మీ స్కూల్లో తెలుసా మీ మమ్మీ పెద్ద యూట్యూబర్ అని? కొంతమందికి తెలుసు. వాళ్ళు ఏమంటారు? కుకింగ్ చేసి తీసుకురా అంటారా? మీ మమ్మీ బాగా చేస్తుంది అని అంతే అంటారు. అంతే. తీసుకురావద్దంటారా? అసలు అడగరు. సో రిత్విక్, నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? జశ్వంత్. ఎందుకు తొందరగా చెప్పేసావు? చెప్పి పంపించాడా? అరే నా పేరు చెప్పరు ఇంటర్వ్యూలో అని. నో, సెల్ఫ్. సో అంతా ఓకేనా? మమ్మీ డాడీ ఇద్దరు బాగా చూసుకుంటారు కదా. నేను చిన్నప్పుడు డే కేర్లో వేసారంట, గుర్తుందా? గుర్తుందా? సో అప్పుడు ఎందుకు ఏడ్చావు బాగా? ఎందుకంటే మమ్మీ అస్సలు చూడలా. నేను పనుకుంటున్నప్పుడు మమ్మీ లేట్గా వస్తుంది, కానీ లేచినప్పుడు మమ్మీ ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. మమ్మీని చాలా మిస్ అయ్యావు ఆ టైంలో. సిస్టర్ పుట్టినప్పుడు మమ్మీ నీ దగ్గర లేరు కదా, మమ్మీ డాడీ ఇద్దరు, ఆ టైంలో బాగా ఏడ్చావా? అవును. ఓకే, ప్రతి ఒక్కరి లైఫ్లోనూ ఒక జర్నీలోనూ ది బెస్ట్ అండ్ ది వర్స్ట్ మూమెంట్స్ ఉంటాయి. మీ లైఫ్లో ద వర్స్ట్ మూమెంట్ ఏంటి? వర్స్ట్ మూమెంట్ అంటే మా ఇంట్లో దొంగలు పడ్డారు. మేము ఇంట్లో ఉన్నప్పుడే. మీరు ఇంట్లో ఉన్నప్పుడే? ఇంట్లో నైట్ టైమా? నైట్ టైం, ఎర్లీ మార్నింగ్. కిచెన్ యూటిలిటీ డోర్ తీసేసుకొని వచ్చేసి మా బెడ్రూమ్లో ఉన్న సూట్ కేసు పట్టుకొని వెళ్ళిపోయారు. దానిలో మా హస్బెండ్ సర్టిఫికేట్స్, నా సర్టిఫికేట్స్ అన్నీ ఉండే, దాంతోపాటు ఒక ల్యాప్టాప్ బ్యాగ్ ప్లస్ నా హెడ్ దగ్గర ఉన్న మొబైల్ మొత్తం తీసుకొని వెళ్ళిపోయారు. నేను జాబ్ చేసే టైంలోనే. యాక్చువల్గా నేను 5 o'clock లెగవాలి, 7 అయిపోయింది. మా హస్బెండ్ లెగిసి 7 అయిపోయింది, ఆఫీస్కి వెళ్ళట్లేదా ఈరోజు అని చెప్పేసి అనేసరికి చూస్తే మొబైల్ లేదు ఫస్ట్. తర్వాత డోర్స్ అన్ని ఓపెన్ చేసేసి ఉన్నాయి. యూటిలిటీ డోర్ నుంచి వచ్చి మెయిన్ డోర్ నుంచి వెళ్ళిపోయాడు. అమ్మా ఎంత ధైర్యమో! మరి సీసీ కెమెరాలో వాటిల్లో చెక్ చేయడం? యాక్చువల్గా మేము ఉండే అప్పుడు ఇండివిజువల్ హౌస్ అనమాట. మేము ఉండే హౌస్లో సీసీ కెమెరా లేదు, వేరే పక్క వాళ్ళ హౌస్లో ఉంటే చెక్ చేసాము, తీసుకొని వెళ్ళేది అంతా చూసాము. పోలీస్ కంప్లైంట్ అప్పటికప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము. ఓకే, అలాగే మీ ముందే అలాగే మీరు 5 o'clock పోయింది, పోయి దొరికింది. మళ్ళీ దొరికినాయి అవన్నీ? అవన్నీ దొరికినాయి. ఎలాగా? ఎన్ని డేస్ తర్వాత కంప్లైంట్ ఇచ్చాము? ఒక 10 days. 10 days తర్వాత మళ్ళీ సర్టిఫికేట్స్ అన్ని రావడం? సర్టిఫికేట్స్ వచ్చినాయి, కానీ వాటి పొజిషన్ డిఫరెంట్ గా ఉంది. మొత్తం తీసుకెళ్లి వాడికి యూజ్ లేదు కదా, మురికి కాలువలో పడేసాడు. అబ్బా! మొత్తం సర్టిఫికేట్స్ అన్ని తీసుకెళ్లి మురికి కాలువలో పడేసాడు. పోలీసులు ఇలా సర్టిఫికేట్స్ దొరికినాయి అనగానే మేము అప్పుడేదో సూపర్ మార్కెట్కి వెళ్ళి ఉన్నాం అనమాట. మొత్తం ఏమీ తీసుకోకుండా డైరెక్ట్ గా స్టేషన్కి వెళ్ళిపోయాం. ఆ సర్టిఫికేట్స్ చూడంగానే ఇక ఏం అర్థం కాలేదు. ఒక సెకండ్ దొరికినాయి అని ఆనందమా, లేకపోతే ఆ పొజిషన్ చూసి బాధపడాలో. మొత్తం ఇంటికి తెచ్చేసి మొత్తం తడిసిపోయి మురికి స్మెల్ వస్తా ఉన్నాయి. అవి తీసుకొచ్చి మొత్తం నైట్ అంతా ఫ్యాన్ కింద పెట్టి కొంచెం ఐరన్ బాక్స్ అలా పెట్టి ఇప్పటికి ఉన్న సర్టిఫికేట్స్ అవే. అయ్యో! నెక్స్ట్ టైం ఫర్దర్ గా యూజ్ అయ్యేటట్లే ఉన్నాయి అవి? కొంచెం ఇంకా అది స్మడ్జ్ అయిపోయింది, కానీ పర్లేదు. సర్టిఫికేట్స్ మొత్తానికి పోవడం కంటే అంటారు కదా గుడ్డి కన్నా మెల్లమేలని, అలా దొరికినాయి. అవును. ఓకే, ఆ సర్టిఫికేట్స్ దొరికినాయి, మొబైల్ దొరికింది, ప్లస్ నా గోల్డ్ చైన్ కూడా దొరికింది. దొంగలు దొరికారా? దొంగలు దొరికారు. చూసారా? ఎలా ఉన్నారు? దొంగలాగానే ఉన్నాడు. మనకు తెలిసిన వాళ్ళ లేకపోతే? లేదు, ఎప్పుడు చూడలేదు. యాక్చువల్ గా తనైతే పూలు అమ్ముకునే అతనంట. నేనైతే ఎప్పుడు పూలు కొనలేదు, చూడలేదు కూడా. ఓకే, పూలు అమ్మే వాళ్ళ దగ్గరికి తీసుకురాకండి ఫస్ట్ ఆఫ్ ఆల్. కొంతమంది బాగానే ఉంటారు. ఓకే, మరి ది బెస్ట్ మూమెంట్ ఏంటి మీ లైఫ్ లో? బెస్ట్ మూమెంట్ అంటే ఇక అదే, ఎప్పుడైతే మాకు ఈ సర్టిఫికేట్స్ అన్ని దొరికినాయో ఇక అప్పుడే బెస్ట్ మూమెంట్ అనిపించింది. అంటే అంత పెద్ద సిటీలో ఇంత బాగా రియాక్ట్ అయ్యి మనం పోగొట్టుకుని కూడా దొరికిందంటే అప్పుడే కొంచెం ధైర్యం బాగా ఎక్కువైంది అనమాట. ఏదైనా మనం పట్టు వదలకుండా మనం దాని మీద వర్క్ చేసామంటే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం. పోలీస్ వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేశారు.
సూపర్ సూపర్. ఎవ్రీ మూమెంట్ మనం ఎప్పుడు కాల్ చేసినా కానీ రెస్పాండ్ అయ్యేవాళ్ళు. ఫస్ట్ దొరకంగానే కాల్ చేశారు. సో అంత పెద్ద సిటీలో మనకి ఇవన్నీ పోయినాయి దొరికినాయి అంటే ఇప్పుడు కూడా విన్న వాళ్ళందరూ నిజమా అని ఆశ్చర్యపోతారు అనమాట. హాయ్ అండి. సో ఇంతటి ఈ యొక్క సర్కస్ లా ఉంది, ఫ్యామిలీ సర్కస్ లాగా దీని అందరినీ సింగిల్ హ్యాండ్తో నడుపుతున్నారు. ఎలా అనిపిస్తుందో మీకు? హ్యాపీగా అనిపిస్తుందా? సో ఫస్ట్ మీరు చూసిన వెంటనే పెళ్లి చూపుల్లో మీ యొక్క ఫీలింగ్ ఏంటి? ఎంగేజ్మెంట్ అనుకోకుండా నాకు తెలీదు, పెళ్లి చూపులని పిలిపించి ఎంగేజ్మెంట్ చేసేస్తారేంటి అనుకున్నారా? మీకు ఓకేనా? ఫొటోస్ చూసారు. ఓకే. స్నాప్చాట్ ఫిల్టర్ అవన్నీ యూజ్ చేయలే, నార్మల్గానే వచ్చిందా? అప్పట్లోనే బెటర్లేండి. పల్లెటూరా లేకపోతే ఫారెన్ అనేది క్లారిటీగా తెలిసేది. ఇప్పుడు అది కూడా తెలియట్లా స్నాప్ ఫిల్టర్స్ వల్ల. సో మీకు ఆఫ్టర్ బెంగళూరు వెళ్ళిపోయిన తర్వాత ఫ్యామిలీ మొత్తాన్ని రన్ చేయడినప్పుడు కొంచెం అలా ఇబ్బంది, డిఫికల్టీస్ అన్నీ ఎదుర్కొన్నా ఉంటున్నారు కదా, అది జాబ్ ఎలా హ్యాండిల్ చేశారు? వైఫ్ మేనేజ్ చేస్తుంది, నాకు హాఫ్ ఆఫ్ ద బర్డెన్ లెస్ చేస్తా వెళ్ళింది. ఓకే. సో మోర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ మొత్తం తనే హ్యాండిల్ చేసుకుంటుంది. సో నేను ఆఫీస్కి వెళ్ళి వస్తాను అంతే. ఓకే. మీ యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేస్తామన్నారు కదా, అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? నేను ఒకటే చెప్పాను, యూట్యూబ్ స్టార్ట్ చేస్తాం అన్నప్పుడు మెయిన్ రీజన్, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే మనకు కావాల్సిన టైంలో వర్క్ చేసుకోవచ్చు, ఒకరి మీద డిపెండెన్సీ ఉండదు, ఒకరు అప్రూవ్ చేయాల్సిన పని ఉండదు, మనం ఏదైనా చేయాలన్నా అనే డెసిషన్తోనే ఇద్దరం డిస్కస్ చేసి ప్రొసీడ్ చేయమన్నాను. సో బిఫోర్ ఏమైందంటే యాజ్ మా వైఫ్ చెప్పినట్టు చిన్న లీవ్ అడగాలన్నా చాలా ఇష్యూస్గా ఉండేవి. సో యూట్యూబ్ ఛానల్ అనేది మన ఇంట్రెస్ట్, మన టైం కన్వీనియంట్ టైంలో వెళ్ళి చేసుకోవచ్చు, అన్ని రోల్స్ ని ఫుల్ఫిల్ చేస్తూ మన యొక్క డ్రీమ్ ని కూడా ఫుల్ఫిల్ మన చేసుకోవచ్చు, టైం దొరికినప్పుడు చేసుకోవచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు యూట్యూబ్ ఓకే ఛానల్ అని స్టార్ట్ చెప్పారు. చేయమని చెప్పింది. సో తను కూడా ఇంట్రెస్ట్ గా అన్ని చాలా ఎఫర్ట్స్ పెట్టింది. సో తను చెప్పినట్టే యాజ్ టీజ్ గా నా ఇన్వాల్వ్మెంట్ ఎక్కడా లేదు, ఫ్రమ్ ఎడిటింగ్ టు అప్లోడింగ్ వరకు ఫుల్ తన ఎఫర్ట్స్. సాఫ్ట్వేర్ జాబ్ అనేసరికి అటు ఇటు ఫుల్ మనకి స్ట్రెస్ ఉంటుంది అంటారు. మీకు మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత తను వర్క్ చేసుకుంటున్నప్పుడు పిల్లల్ని అందరిని మీరే మేనేజ్ చేయాలి, మీకు అది కూడా స్ట్రెస్ అనిపించిందా? స్ట్రెస్ ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. ఓ బ్యాక్ బోన్ గానే ఉన్నారు మీరైతే. సూపర్. మీ ఇద్దరిని కలిపి అడుగుతున్నాను, అంటే ప్రెసెంట్ ఎక్కువగా లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్, వాట్ ఎవర్ ఇట్ మే బి, అవి ఫెయిల్ అయిపోతున్నాయి. దానికి రీజన్ ఏమై ఉంటుంది? అండర్స్టాండింగ్ లేకపోవడం. ఓకే. అంటే లవ్ మ్యారేజ్ బెటర్ అంటారా? ఎనీ ఫ్యామిలీ ఏదైనా ప్లస్ ఉండొచ్చు, మైనస్ ఉండొచ్చు, ఒపీనియన్స్ డిఫరెన్స్ ఉండొచ్చు, కానీ వాటన్నిటిని అండర్స్టాండ్ చేసుకొని ఫర్దర్ ప్రొసీడ్ అవడమే లైఫ్ అనేది. ఓకే. ఓకే. లాస్ట్ అండ్ ఫైనల్, నేను మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టను, ఆ దోశల కంటే ఎక్కువ రుబ్బేస్తున్నాను మిమ్మల్ని. సో లాస్ట్ అండ్ ఫైనల్, మీ యొక్క ఒపీనియన్ ప్రకారం వాట్ ఈస్ సక్సెస్? సక్సెస్ అనేది ఒక చోట స్టాప్ చేసేది కాదు నా ఒపీనియన్. షుడ్ బి కంటిన్యూడ్. If you are continuing your profession means you are success. Okay. If you stop means you are done. It's failure. There is no success. Okay. So you have stopped learning of new things. So you are done there. సో మేము చాలా క్యూరియాసిటీగా వింటున్నాం, అప్పటి నుండి చూద్దాం అనుకుంటున్నాం. మీ వైఫ్ వండిన వాటిల్లో మీ ఫేవరెట్ డిష్ ఏంటి? అన్నీ అని చెప్పకండి. అవునా? సో అందుకే ఇక్కడ నేను ఆప్షన్ ఇవ్వలేదు. చెప్పండి, నో ప్రాబ్లం. ఒక్కటి ఉంటుంది కదా, కావాలని చేయించుకొని మరి తిందాం అని ఉంటది కదా. టాప్ 2 చెప్పండి పోనీ. టాప్ 2 డిఫికల్టా? ఓకే. ఏది ఇష్టం లేదంటండి? ఏదైనా ఇష్టమే. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ యమున గారు, మా కోసం ఇక్కడ వరకు వచ్చి మీ ప్రీషియస్ టైంని మీ ఫ్యామిలీతో సహా మాకు ఇచ్చినందుకు. చాలా వండర్ఫుల్గా స్పాటివ్గా నాది ఫస్ట్ టైం అని భయపడుతూనే నాకే భయపెట్టారుగా మీ ఆన్సర్స్. చాలా స్మైల్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. సో మీ వ్యూవర్స్కి, మీ యొక్క ఆడియన్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? నా సబ్స్క్రైబర్స్ ఇప్పటి వరకు సపోర్ట్ చేయడం వల్లే నేను ఈ పొజిషన్లో ఉన్నాను. ఇంకా ముందు కూడా ఇలానే సపోర్ట్ చేసి నా ఛానల్ చూసి నన్ను ఇలానే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. అలానే మీకు కూడా నాకు ఇంత పెద్ద ఆపర్చునిటీ ఇచ్చినందుకు మీకు కూడా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వండర్ఫుల్ టైమ్. సో చూసారు కదా, మరో గెస్ట్ మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ దిస్ ఈస్ కెజియా సైనింగ్ ఆఫ్.